కానీ అది డిఫరెంట్ కాంటెక్స్ట్. ఇప్పుడు ఒక డిఫరెంట్ కాంటెక్స్ట్ ఇక్కడ మాట్లాడుతున్నాను. అది నేను చాలా ఫోరమ్స్లో మాట్లాడాను. ఇన్ఫ్యాక్ట్ ఒక 3 వారాల ముందు హైదరాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్ అండ్ కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్మెంట్ సికింద్రాబాద్ కలిసి ఒక సెమినార్ ఆర్గనైజ్ చేశాను. దాంట్లో నా పాత్ర ఏం లేకుండా నేను కార్నర్లో కూర్చొని చూసుకుంటుంటే కొంత ఆర్మీ ఆఫీసర్స్ బ్రేక్ టైంలో నేను అడిగాను వాళ్ళ దగ్గర, డిడ్ వి లూజ్ ద నెరేటివ్ ఇన్ సింధూర్ అని అడిగాను. అంటే మన సింధూర్ టైంలో సింధూర్ తర్వాత ప్రాపగెండా వార్ మనం ఓడిపోయాము, యాక్చువల్ వార్ మనం గెలిచాం. ప్రాపగెండా వార్ ఇప్పుడు యాక్చువల్ వార్ కింద పెద్ద వార్ అయిపోయింది. మనం యూక్రెయిన్ రష్యాలో చూస్తున్నాం. మీరు ఏ సైడ్లో ఉంటారో వాళ్ళ న్యూసే వింటారు. మీరు యూక్రెయిన్ సైడ్లో ఉంటే మీరు యూకే న్యూస్ పేపర్ కానీ ఏదైనా యూరోపియన్ న్యూస్ పేపర్ టెలివిజన్ ఛానల్స్ ఓపెన్ చేస్తే మొత్తం యూక్రెయిన్ గెలిచేసింది, అయిపోయింది, పుతిన్ ఫినిష్ అని చెప్తారు. కానీ ఇప్పుడు చూస్తున్నాం 3 సంవత్సరాల దాకా వస్తుంది. అది ఆ వార్ ఎక్కడ తగ్గట్లేదు. సార్ చెప్పినట్లే ఎక్కడ ఆపాలని ఎవరికి తెలియదు. ఇజ్రాయెల్, గాజా, హూతీ, ఇరాన్, హెజ్బుల్లా, ఇప్పుడు ఖతార్. ఆ వార్ కూడా, ఆ యుద్ధం కూడా ఎక్కడ ఆగుతుందో తెలియట్లేదు. ట్రంప్ అయితే నేను డైలీ చెప్తున్నాను, నేను అయిపోయింది 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 అంటారు ఆయన పాపం, కానీ ఎవడు పట్టించుకోలేదు. ఆ పరిస్థితికి వచ్చేసారు. మెయిన్గా ఇప్పుడున్న యుద్ధాలు. సో ఆ టీ బ్రేక్లో అడిగిన క్వశ్చన్కి వాళ్ళు లేకపోతే సర్వింగ్ ఆఫీసర్స్ వాళ్ళకు ఒక డిసిప్లిన్ ఉంటుంది, వాళ్ళు ఓపెన్గా మాట్లాడారు ఎక్కువ. కానీ నా దగ్గర దాని తర్వాత వాళ్ళు రిక్వెస్ట్ చేశారు, మీరు మాట్లాడండి సురేష్ గారు, దీని గురించి మీరు మాట్లాడితే బాగుంటుందని చెప్పి. సో నేను ఒక బహుశా 9 నిమిషాలు 10 నిమిషాలు మాట్లాడి ఆ వీడియో నా యూట్యూబ్లో ఉంది. కానీ లేకుంటే నేను షేర్ చేస్తాను, ఇంగ్లీష్లో ఉంది. అది బేసిక్లీ ఈ యుద్ధం ఎందుకు జరిగింది అనేది చాలా క్లారిటీ ఉంది, దాంట్లో ప్రాబ్లం లేదు. మనకు చాలా మట్టుకు యుద్ధాలు పాకిస్తాన్తో జరిగింది 3, టెక్నికలీ 4 ఇండైరెక్ట్. ఒకటి జమ్మూ కాశ్మీర్ 1948లో, అప్పుడు మన అందరికి తెలుసు ఆజాద్ కాశ్మీర్ అని వాళ్ళు అంటారు, మన ఏమో దాన్ని పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటారు. నెహ్రూ గారు చేసిన స్ట్రాటజిక్ మిస్టేక్ అది. 48 గంటల ముందు సర్దార్ పటేల్ గారు చెప్పిన మాట వింటే ప్లేన్ ల్యాండ్ చేస్తే ఇప్పుడు పిఓకే మన చేతిలో ఉంటుంది. ఈవెన్ గిల్జిత్ పాకిస్తాన్ కూడా మన దగ్గర ఉంటుంది. కానీ అది నెహ్రూ గారు చేశారు, చాలా తప్పులు చేశారు. అది మనం మాట్లాడుకుంటే ఇంకో డిబేట్. అది నేను టెలివిజన్ ఛానల్స్ చేసేటట్లా ఇంకా మాట్లాడుకుంటూ పోతే గంట ఐ థింక్ ఆ సబ్జెక్ట్ మీద. కానీ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ఆపరేషన్ సింధూర్ కన్నా ముందు మనం 2 మేజర్ ఆపరేషన్స్ చేశాం. మన అందరికి గుర్తుంది. ఉరీలో జరిగిన అటాక్ తర్వాత మనం సర్జికల్ స్ట్రైక్స్ చేశాం. ఉరీ తర్వాత పుల్వామాలో జరిగిన దాని మీద కూడా మనం బాలాకోట్లో అటాక్ చేశాం. కానీ రెండిటికి డిఫరెంట్ కాంటెక్స్ట్ ఉంది. దానికన్నా ముందు మణిపూర్ వైపు మనం చూసాం. అక్కడ మనం మయన్మార్లో ఎంటర్ అయ్యి సర్జికల్ స్ట్రైక్ కూడా చేశాం నడిమికి. అది ఎవరు ఎక్కువ మాట్లాడలేదు దాని గురించి. ఇన్ఫ్యాక్ట్ ఊరి సినిమాలో మీకు అది కనిపిస్తుంది. స్టార్టింగ్లో ఒక అంబుష్ వాళ్ళ మీద ఉంటుంది, ఆర్మీ మీద. దాని తర్వాత మనం వాళ్ళ మీద సర్జికల్ స్ట్రైక్ చేసి అక్కడ ఉన్న మేజర్ టెర్రర్ గ్రూప్స్ ఉన్నారు నార్త్ ఈస్ట్లో, వాళ్ళ చాలామంది లీడర్స్ని చంపేసాం. దాని గురించి ఇండియన్ ఎస్టాబ్లిష్మెంట్ ఎక్కువ మాట్లాడారు, ఎందుకంటే అది ఒక సెన్సిటివ్ ఇష్యూ. దాన్ని పక్కన పెట్టేశారు, అయిపోయింది. వాళ్ళు కూడా మాట్లాడతారు. మొన్న కూడా అట్లనే ఒక అటాక్ జరిగింది, మనందరికి తెలుసు. మనం ఏం మాట్లాడి కానీ వాళ్ళే అంటున్నారు మమ్మల్ని వచ్చి కొట్టారని చెప్పి ఉల్ఫా వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు, సిఎన్ ఖల్పాన్ గ్రూప్ క్లెయిమ్ చేస్తున్నారు, అందరు క్లెయిమ్ చేస్తున్నారు. ఇండియన్ ఆర్మీ వచ్చి మమ్మల్ని కొట్టింది అంటున్నారు. మనం ఏమంటాం, మాకేం తెలియదు అంటారు. ఎవడు కొట్టాడు మిమ్మల్ని మాకు తెలియదు. ఉరి జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక ఆరోపణ చేశారు, మాకు డెడ్ బాడీస్ ఎక్కడ మీరు చూపించలేదే అని చెప్పేసి. ఏ దేశంలో ఈ ట్రాజడీ ఉండదు. ఒసామా బిన్ లాడెన్ని చంపినప్పుడు యుఎస్లో ఏ గవర్నమెంట్ వచ్చి, అక్కడ ఏ గవర్నమెంట్ ఆఫీషియల్ లేకుంటే ఈవెన్ అక్కడున్న డెమోక్రటిక్ పార్టీ, అప్పుడు డెమోక్రాట్స్ ఉన్నారు, రిపబ్లికన్స్ ఎవరు వచ్చి ఒసామా బిన్ లాడెన్ బాడీ మాకు చూపించండి అని ఎవరు చెప్పలేదు. ఇట్ వాస్ టేకెన్ ఫర్ గ్రాంటెడ్. అయిపోయింది, అది ఎక్కడ పోయింది, బాడీ అట్టి పడేశారో ఎవరికి తెలియదు అది. కానీ మన దేశంలో మన బ్యాడ్ లక్, మన దురదృష్టం ఏంటంటే మన ఆపోజిషన్ ఇట్లాంటి ప్రశ్నలు అడుగుతారు, మీరు ఏం చేశారు, ఎంతమందిని చేశారు. దాని తర్వాత పుల్వామా జరిగింది. పుల్వామా కూడా చాలా కాంట్రవర్షియల్, ఎందుకంటే సత్యపాల్ మాలిక్ దాని తర్వాత చాలా స్టేట్మెంట్ చేశారు, ఎక్స్ గవర్నర్. మనమే చేయించాం, మోదీ గారు కావాలని చెప్పి ఎలక్షన్ ముందు చేశారు. కానీ ఇప్పుడు రీసెంట్లీ సింధూర్ టైంలో వాళ్ళ వైపు నుంచి వచ్చేసింది పాకిస్తాన్ వైపు. వీ డిడ్ అ క్లాసికల్ జాబ్ విత్ పుల్వామా అని వాళ్ళ డీజీఐఎస్పీ అని చెప్పారు. దాంతో నా ఇష్యూ క్లోజ్ అయిపోయింది. కానీ
మన పుల్వామాలో జరిగిన తర్వాత బాలాకోట్ ఒక అటాక్ చేసాం. అందరికి గుర్తుంది, అభినందన్ వాజ్ అ పార్ట్ ఆఫ్ ద టీమ్ దట్ వెంట్ టువర్డ్స్ ఇస్లామాబాద్. ఇంకొక టీం ఏమో బాలాకోట్ వైపు వెళ్ళింది. బాలాకోట్ ఇస్ స్టిల్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్. మనం టెక్నికలీ పాకిస్తాన్లో ఎంటర్ కాలేదు అప్పుడు కూడా. ఆ టైంలో ఒక మేజర్ డిఫరెన్స్, మనకి ఏం ప్రాబ్లం ఉండే అంటే మన దగ్గర రఫాల్ లేదు ఆ టైంలో. మనకి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్కి ఎంటర్ చేయాల్సి వచ్చింది. అదే పెద్ద ప్రాబ్లం, ఎందుకంటే ఈవెన్ అభినందన్ ఫ్లై చేస్తున్నాయి మిగ్-21 అయితే ఎప్పుడో ఈజిప్ట్ అంతా 86లోనే వాళ్ళు స్క్రాప్ చేసేసారు. రష్యానే ఇప్పుడు ప్రొడ్యూస్ చేయట్లేదు. కానీ మనం చూస్తుంటే ఇండియాలో ఒక జుగాడు ఉంటుంది, ఎంత పాతదైనా దాన్ని ఎట్లైనా 2 నట్లు 2 బోట్లు పెట్టి ఎట్లా నడిపించుకుంటారు. మన అట్లనే మిగ్-21 నడిపించుకుని దాన్ని ఫ్లయింగ్ కాఫిన్స్ అంటారు. చాలా మంది పైలట్ చనిపోయారు. ఎయిర్ ఫోర్స్లో ఒక ఇన్స్ట్రక్షన్ ఉంది, ఎందుకంటే మా ఇండ్లు 2 మేజర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్స్ దగ్గర ఉంది. ఒకటి హకీంపేట్, ఒకటి దుండిగల్ ట్రైనింగ్ బేసెస్. ఒకటి హెలికాప్టర్ ఫిక్స్డ్ వింగ్, ఒకటి హెలికాప్టర్. పైలట్స్ని, ఎస్పెషలీ ఫైటర్ పైలట్స్ని ఒకటే మాట నేర్పిస్తారు, మీ ఎయిర్ క్రాఫ్ట్కి ఏదైనా డేంజర్ వస్తే మీరు దాన్ని రీస్టార్ట్ చేయకపోతే క్రాష్ అవుతుందని 100% కన్ఫర్మ్ అయితే, ఇంజిన్ ఫెయిలియర్ కానీ బర్డ్ హిట్ కానీ ఏదైనా, మీరు ఎజెక్ట్ చేయండి. అంటే వాళ్ళకి బటన్ ఉంటుంది, ప్రెస్ చేస్తే సీట్ మొత్తం బయటకు వచ్చేస్తుంది, ఒక పారాషూట్ ఓపెన్ అవుతుంది, వాళ్ళు ల్యాండ్ చేయొచ్చు. కానీ ఎయిర్ ఫోర్స్ పైలట్స్ ఎట్లా ఉంటారంటే వాళ్ళు లాస్ట్ మినిట్ దాకా ఎయిర్ క్రాఫ్ట్ని సేవ్ చేయడానికి ట్రై చేస్తారు. ఇట్లా అది అభినందన్ చేశారు ఆ రోజు. ఎనీవే, లాంగ్ స్టోరీ షార్ట్, ఏం జరిగిందంటే మనం బాలాకోట్ మీద దాడి చేసినప్పుడు మీరు చూసుంటారు, అప్పుడు కూడా రాహుల్ గాంధీ అడిగారు, మీరు అక్కడ వెళ్ళి కొన్ని చెట్లు కొట్టారు కదా, దానికన్నా ఎక్కువ ఏం చెప్పారు. ఈవెన్ అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. ఆలోచించండి, మన ఆపోజిషన్ పార్టీస్ పాకిస్తాన్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు. అప్పుడు హిందూ టైప్ అయితే చెప్పక్కర్లేదు. అక్కడ వెళ్ళి కొట్టిన తర్వాత మీకు పాకిస్తాన్ టెర్రర్ గ్రూప్స్ నెక్స్ట్ 6 నెలలు ఒక్కడు కనిపించలేదు. అక్కడ శాటిలైట్ ఇమేజరీ ఉంది మన దగ్గర. మనం అక్కడ యూజ్ చేసిన బాంబు ఒకటి స్ట్రైకర్ బాంబు యూజ్ చేస్తాం, ఈ గాట్ ఫ్రమ్ ఇజ్రాయెల్. దాన్ని బంకర్ బస్టర్ బాంబు కూడా అంటారు, బంకర్ బస్టర్. హెజ్బుల్లా చీఫ్ నస్రుల్లాని చంపిన అదే బాంబు మనం కూడా వాడాం. అది బేసిక్లీ ఏం చేస్తుందంటే, పెద్ద బిల్డింగ్ ఉందనుకోండి 6 స్టోరీలు, మన టార్గెట్ 3rd ఫ్లోర్లో ఉందంటే ఎగ్జాక్ట్లీ మార్క్ చేస్తే అది డ్రిల్ చేసుకుంటే లోపలికి వెళ్ళి 3rd ఫ్లోర్కి వెళ్ళి బ్లాస్ట్ అవుతుంది. పైన బ్లాస్ట్ కాదు, బిల్డింగ్ చూస్తే మీకు బాగానే అనిపిస్తుంది, కానీ లోపల ఉన్నోడు అంతా కథం. అదే నస్రుల్లా కేసులో జరిగింది, అదే బాలాకోట్లో చేశాం. బాలాకోట్ బయట నుంచి బిల్డింగ్ చాలా బాగుంది, ఇంకా అట్లనే ఉంది, కానీ లోపల ఉన్న 300 మంది పోయారు కంప్లీట్. దట్ ఈస్ అ సక్సెస్ అగైన్. కానీ అక్కడ డిసడ్వాంటేజ్ అంటే నేను చెప్పినట్లు మనం ఎక్కడ పాకిస్తాన్ ఎంటర్ చేయాల్సి వచ్చింది. డికాయ్ ఆపరేషన్ అంటాం, అంటే ఒక సెట్ ఆఫ్ పైలట్స్ని మనం ఇస్లామాబాద్ వైపు పంపించాం. ఇప్పుడు పాకిస్తాన్ ఏం అనుకున్నారంటే మా మీద ఇస్లామాబాద్ దాడి జరుగుతుందని చెప్పి వాళ్ళు మొత్తం ఎయిర్ అసెట్స్ని మొత్తం ఇస్లామాబాద్ వైపు తిప్పేశారు. వాళ్ళు రావల్పిండి, ఇస్లామాబాద్, సర్గోడా, జకోబాబాద్ అంతా. వేరేస్ మన ఎయిర్క్రాఫ్ట్ వెళ్ళింది ఇటువైపు, బాలాకోట్ వైపు. దట్ ఈస్ డిసీట్ ఆపరేషన్. ఇది డికాయ్, అది డిసీట్. మొత్తం అక్కడికి వెళ్ళిపోయి అక్కడికి కొట్టేసి వాళ్ళు వచ్చేసారు కూడా. మొత్తం 35 మినిట్స్ 40 మినిట్స్ టైం తీసుకున్నారు వాళ్ళు. ఈసారి జరిగిన దాడిలో మనం చూసాం, వన్ మేజర్ డిఫరెన్స్ వాస్, మన ఒక్క ఎయిర్క్రాఫ్ట్ కూడా, మన రఫాల్ వాడాం, SU-57 వాడాం, సుఖోయ్ వాడాం, ఒక్కటి కూడా పాకిస్తాన్లో ఎంటర్ కాలేదు. మన వైపు నుంచే కొట్టాం. బికాజ్ రఫాల్ దగ్గర కూడా షూట్ అండ్ స్కూట్ ఒకటి ఉంది. అంటే ఒకసారి మీరు కోఆర్డినేట్ సెట్ చేసి లాటిట్యూడ్ లాంజిట్యూడ్ పెట్టేస్తే, ఫైర్ చేసేస్తే అది అప్నే వెళ్ళిపోతుంది అంతే. ఆ టార్గెట్ మూవ్ అయింది అనుకోండి, మళ్ళీ రీకాన్ఫిగర్ చేసుకుంటుంది మిసైల్, టార్గెట్ ఎక్కడ పోయిందని చెప్పేసి. మూవబుల్ టార్గెట్. ఇమ్మూవబుల్ టార్గెట్స్ ఏముండే, మన ఫస్ట్ డే కొట్టిన దాంట్లో మనం టెర్రర్ టార్గెట్స్ని కొట్టాం. అజిత్ దోవల్ గారు IIT మెడ్రాస్లో ఒక కాన్వకేషన్ స్పీచ్ ఇచ్చారు, చాలామంది చూసుంటారు ఇక్కడ. ఇట్స్ అ క్లాసిక్. ఐ థింక్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ అజిత్ దోవల్ గారు పబ్లిక్లో మాట్లాడారు. దాంట్లో IIT డైరెక్టర్, మెడ్రాస్ డైరెక్టర్ కామకోటి గారు పనిచేశారని చెప్పారు ఈ ఆపరేషన్ మీద. ఇస్రో రీసెంట్ ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేశారు, మా స్టాఫ్ 24/7 5 రోజులు ఆపరేషన్ సింధూర్ మీద పనిచేశారని చెప్పారు. ఎంతమంది పనిచేశారు చూడండి, ఒక టీం వర్క్ లాగా పనిచేశారు. బికాజ్ ఇస్రో వాళ్ళు రియల్ టైం డేటా ఇస్తున్నారు, ఎక్కడ ఉంది టార్గెట్ మూవ్ అయిందా, కోఆర్డినేట్స్ ఎట్లా ఉంది, శాటిలైట్ ఇమేజరీ ఇస్తున్నారు. సో ఫస్ట్ డే మనం చేసిన ఆపరేషన్ బేసికలీ వాళ్ళ టెర్రర్ టార్గెట్స్ మీద కొట్టినాను. నేను ఒక బ్రీఫ్ ఓవర్వ్యూ ఇస్తున్నాను మీకు, ఎందుకంటే దాని తర్వాత దాని ఇంప్లికేషన్స్ అర్థం చేసుకున్నాను. సరే, అది తప్పు చేశాము. కొన్ని ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారు, తప్పు చేశారు, మీరు మిలిటరీ టార్గెట్స్ కూడా అదే రోజు కొట్టాలి ఉండే అని చెప్తున్నారు. కానీ మనం ఏమనుకున్నాం అంటే, పాకిస్తాన్ ఎప్పుడు మనం తప్పుగా వెంటనే వాళ్ళు ఏం చేయరు అనుకుంటా, కానీ ఇట్లాంటి పిచ్చి పనులు వాళ్ళు చేస్తారు. మనం అనుకున్నాం టెర్రర్ టార్గెట్స్ కొట్టాం కదా, పాకిస్తాన్ అట్లనే మనం చెప్పాం కూడా, దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ఇట్, ప్లీజ్ డోంట్ ఎస్కలేట్ ఇట్ అని చెప్పి ప్రెస్ కాన్ఫరెన్స్లో మన ఆర్మీ అండ్ ఎయిర్ ఫోర్స్ అండ్ ప్లస్ MEA స్పోక్స్ పర్సన్ కలిసి మాట్లాడి చెప్పారు.
ఫినిష్, మాది ఇక్కడ అయిపోయింది, మీరు ఇంకేం చేయకండి అని పాకిస్తాన్ ఊరుకుంటారా? పాకిస్తాన్ ఏం చేశారు, మన అసెట్స్ మీద దాడి చేయడానికి ట్రై చేస్తారు. సో అక్కడ డిఫరెన్స్, ఎందుకంటే మన దగ్గర టెర్రర్ టార్గెట్స్ లేదు, మనం వాళ్ళ టెర్రర్ టార్గెట్స్ కొట్టే వాళ్ళు ఏం చేయాలి, మన టెర్రర్ టార్గెట్స్ మీద కొట్టాలి. మన దగ్గర ఏం లేదు కదా. మ్యాక్సిమం ఏమంటారు, భారతదేశం బలూచిస్తాన్లో ఉన్న బలూచ్ లిబరేషన్ ఆర్మీకి ఆయుధాలు ఇస్తున్నారు, మీరు అక్కడ వెళ్ళి కొట్టండి, ఇక్కడ కిందకి వస్తారు. కొట్టారులే. దాని తర్వాత మనం ఏం చూస్తామంటే మొత్తం దాన్ని ఏ మిసైల్ మన వైపు వచ్చిందో అన్నిటిని హ్యాండిల్ చేసుకున్నాం. అది మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చాలా బాగా పనిచేసింది. ఇన్ఫ్యాక్ట్ ఏకే ఆ టైంలో ఉన్న యాక్యాక్ గన్స్ అంటారు, యాంటీ ఎయిర్క్రాఫ్ట్ గన్స్, అది కూడా మనం వాడే, ఇది వింటేజ్ ఆల్మోస్ట్ 50 సంవత్సరాలు పాత ఉన్న గన్స్ని మోడర్నైజ్ చేసుకుని రాడార్ పెట్టేసి వాడుకున్నాం. అది కాకుండా S-400 ఉండే మన దగ్గర. కానీ S-400ని ఒక్క మిసైల్ని ఇంటర్సెప్ట్ చేయాలంటే మీకు మిలియన్స్ ఆఫ్ డాలర్స్ పడుతుంది. అక్కడ చూసుకొని యూజ్ చేయాలి. పెద్ద ఏదైనా ఎయిర్క్రాఫ్ట్ వస్తుందంటే అప్పుడే S-400 వాడాలన్నమాట. ఇది ఎట్లయిపోతుందంటే మనం ఒక ఈగను కొట్టడానికి ఒక పెద్ద హ్యామర్ తీసుకొని పోతాం చూడండి, అట్లా కాకుండా వీ షుడ్ యూజ్ వాట్ ఈస్ అప్రోప్రియేట్ ఫర్ దాట్ ఒకేషన్. మన అందరికీ తెలిసింది ఆ టైంలో ఆకాష్ అని మిగతా డిఫెన్స్ సిస్టమ్స్ కానీ అన్ని చాలా బాగా పనిచేస్తాయి. పాకిస్తాన్ మన మీద చేశారు దాడి, మనం ఏం చేసాం, రెండో రోజు టెక్నికలీ మూడో రోజు పొద్దున మనం పాకిస్తాన్ ఎయిర్ అసెట్స్ మీద కొట్టాం. వాళ్ళ హెడ్ క్వార్టర్స్ మీద ఒకటే ఆపరేషన్ జరిగింది. ఇంకా మిగతా అన్ని మన జాకోబాబాద్ కానివ్వండి, మన సర్గోడా కానివ్వండి, కైరానా హిల్స్ కానివ్వండి, రావల్పిండి వాళ్ళ దగ్గర ఉన్న మేజర్ బేస్ ఒకటి కొట్టాం మనం. ఇప్పుడు కూడా సర్గోడా ఎయిర్ ఫోర్స్ బేస్ రిపేర్ కాలేదు. మొన్న ఒక టెండర్ వచ్చింది రిపేర్, రన్వే రిపేర్ అని చెప్పేసి. వాళ్ళు ఇది ఇప్పుడు దాకా ఏం చెప్పారు, ఏం జరగలేదని చెప్పారు. ఇప్పుడు టెండర్ పిలిపించారు. అదొక సివిలియన్ ఎయిర్ ఫోర్స్ బేస్ కూడా. అక్కడ సివిలియన్ ఎయిర్క్రాఫ్ట్ అండ్ మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్ రెండు యూజ్ చేస్తారు. మన దగ్గర కొన్ని ఎయిర్క్రాఫ్ట్స్ ఉంటాయి అట్లా. ఫర్ ఎగ్జాంపుల్ గోవాలో WM ఎయిర్పోర్ట్ బోత్ నేవీ అండ్ ఎయిర్ సివిలియన్ ఎయిర్క్రాఫ్ట్స్ యూజ్ ఇట్. విశాఖపట్నం కూడా అట్లా. సో చాలా ఈవెన్ గో టు నార్త్ ఈస్ట్ చాలా ఎయిర్క్రాఫ్ట్ మల్టీ యూజ్ ఉంటుంది. సో సర్గోడా కొట్టేసాం. అన్ని అయిపోయిన తర్వాత మనం ఏం చూసామంటే పాకిస్తాన్ రియాక్షన్ ఏమో చూసాం. మనం వాళ్ళ మీద చేసిన దాడికి నెక్స్ట్ డే మనం వాళ్ళ మీద రిటర్న్ దాడి చేసిన తర్వాత వాళ్ళు అసలు కదలలేదు, కంప్లీట్ ఫ్రీజ్ అయిపోయారు పాకిస్తాన్. దాంట్లో స్మార్టెస్ట్ అటాక్ ఏముందంటే మనం ఫస్ట్ వాళ్ళ అసెట్స్ మీద కొట్టే ముందు, వాళ్ళ ఎయిర్ ఫోర్స్ బేస్ మీద కొట్టే ముందు వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ తీసేశారు మొత్తం. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తీస్తే ఏమవుతుందంటే వాళ్ళ ఒక్క ఎయిర్క్రాఫ్ట్ కూడా టేక్ఆఫ్ చేయలేదు. ఎయిర్క్రాఫ్ట్ టేక్ఆఫ్ చేస్తారు, ఎక్కడికి వెళ్తారు, ఇక ఫ్లయింగ్ బ్లైండ్ అంటారు ఇంగ్లీష్లో. మీకు రాడార్ లేదు, రాడార్ సపోర్ట్ లేదు, ఏం చేసుకుంటారు మీరు? అక్కడి నుంచి ఏదైనా మిసైల్ వస్తే మీ వైపు వస్తుంది, మీకు అది కూడా తెలియదు. సో మన వాళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని కొట్టారు. దాని తర్వాత మన ఎయిర్ ఫోర్స్ వెళ్ళి వాళ్ళ మీద దాడి చేశారు. బికాస్ ఇట్ ఫ్రీ ఫైట్. ఇప్పుడు మొన్న ఇరాన్లో జరిగిన మీరు చూసుంటారు. ఇప్పుడు ఇజ్రాయెల్ బాంబ్ చేసినప్పుడు ఇరాన్ మీద వాళ్ళు ఏం చేశారు, ఫస్ట్ వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ మొత్తం తీసేశారు. ఇన్ఫ్యాక్ట్ చాలామంది అంటారు ఇరాన్ మీద చేసిన దాడికి ఇజ్రాయెల్ భారతదేశం పాకిస్తాన్ మీద చేసిన దాడి నేర్చుకున్నారని చెప్పి. కరెక్ట్ అది. దే టుక్ అవుట్ ఇరాన్స్ ఎయిర్ డిఫెన్స్ విచ్ ఇస్ అగైన్ చైనీస్ మేక్. పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ కూడా చైనీస్ మేక్. రెండు సేమ్. తీసేసిన తర్వాత మన వాళ్ళు ఆడుకున్నారు పాకిస్తాన్. ఫ్రీ ఫ్లో అనమాట. ఒక్క మిసైల్ కూడా మన ఎయిర్క్రాఫ్ట్ వైపు రాలేదు. లాంగ్ స్టోరీ షార్ట్, అగైన్ మోదీ గారు 4th డే 5th డేకి మనం వాళ్ళ డీజీఎంఓ మన డీజీఎంఓకి ఫోన్ చేసి వీ వాంట్ అ సీజ్ ఫైర్ అన్నా. మనం చెప్పాము వీల్ కన్సల్ట్ ఆ పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ని కన్సల్ట్ చేస్తాం, మనకు ఆ ప్రొసీజర్ ఉంది. వాళ్ళ దగ్గర అక్కర్లేదు. పాకిస్తాన్లో రెండే నడుస్తుంది, అల్లా అండ్ ఆర్మీ. అక్కడ వాళ్ళు ఇంకెవరు పనిచేయరు అక్కడ. ఎందుకంటే మనం చూసాం ప్రెసిడెంట్ ట్రంప్ లంచ్కి ఎవరు పిలిపించారు వైట్ హౌస్కి, అసీం మునీర్ని. అక్కడ ప్రధానమంత్రి ఉన్నారు, ఒక రాష్ట్రపతి ఉన్నారు, వాళ్ళని ఎవరు పిలవకుండా వాళ్ళు పట్టించుకోకుండా ఆయన పిలిచింది అసీం మునీర్. ఎందుకంటే పాకిస్తాన్ వాళ్ళకి తెలుసు పవర్ స్ట్రక్చర్ ఎట్లా ఉందనేది. రేపు కావాలంటే రేపు పొద్దున మన షబాజ్ షరీఫ్ కనిపించకుండా పోతారు కావాలంటే. పాకిస్తాన్ ట్రాజడీ అంటే ఎలక్షన్ గెలిచిన మనిషి జైల్లో ఉన్నాడు, ఎలక్షన్ ఓడిపోయినామని ప్రధానమంత్రిగా ఉన్నారు. ఇమ్రాన్ ఖాన్ జైల్, షబాజ్ షరీఫ్ ప్రైమ్ మినిస్టర్. కానీ అది పాకిస్తాన్ ట్రాజడీ. ఇప్పుడు కాదు, యాహ్యా ఖాన్ టైం నుంచి పర్వేజ్ ముషర్రఫ్ దాకా మీరు చూస్తున్నారు పాకిస్తాన్లో ఆర్మీనే రూల్ చేస్తారు, ఎవరైనా కానివ్వండి వాళ్ళు చేస్తారు. సో మనం ఏం చేసాం, వాళ్ళ మీద కొట్టారు. ఇప్పుడు డీజీఎం ఎందుకు కాల్ చేశారు మన మీద, ఎందుకంటే మనం చాలా మంది అంటారు మన కైరానా హిల్స్ కొట్టాం, న్యూక్లియర్ అసెట్స్ కొట్టామని పెద్ద డిబేట్ ఉండే దాని మీద. ఇన్ఫ్యాక్ట్ ఒక్కరోజు లేట్ అయితే కూడా ఐ వాజ్ స్పీకింగ్ టు వన్ ఆఫ్ ద సర్వింగ్ ఆఫీసర్స్, అన్న పేరు చెప్పలేము, ఏం చెప్పలేను ఇక్కడ. కానీ వాళ్ళు ఏం చెప్పారంటే మాకు నెక్స్ట్ డే మోదీ గవర్నమెంట్ కాటా బ్లాంచ్ ఇచ్చేసారు, అంటే ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసారు, ఏ కావాలి కొట్టుకోమని చెప్పారంట. ఈవెన్ ద కరాచీ బయట ఉన్న INS విక్రాంత్ విత్ 71 వార్, సార్ విల్ రిమెంబర్ ఇట్, ఫ్లాటన్ చేసేసాం. అప్పుడు కూడా మన దగ్గర విక్రాంత్ ఒకటి ఉండే. వి ఫ్లాటన్ కరాచీ హార్బర్ బికాజ్ వాళ్ళ మెయిన్ హార్బర్ కరాచీ. వాళ్ళ న్యూక్లియర్ అసెట్స్ వాళ్ళు తీసుకెళ్లి గోడర్ దగ్గర పెట్టుకున్నారు, ఆ బార్డర్ ఇరాన్ వైపు వెళ్ళిపోయారు వాళ్ళు.
వాళ్ళు సబ్మెరీన్స్ అంతా అక్కడ తీసుకెళ్ళిపోయారు, ఇక్కడ పెట్టలేదు వాళ్ళు కరాచీలో. వాళ్ళకి భయం ఉండే, తెలుసు వాళ్ళు ఇండియా కొడితే మొత్తం కొట్టేస్తారు కంప్లీట్గా అని చెప్పేసి. అది మనం 71 వార్లో చూపించాం మనం బంగ్లాదేశ్ లిబరేషన్. ఈ బాంబింగ్ జరిగిన తర్వాత మనం నెక్స్ట్ డే యాక్సెప్ట్ చేసేసాం, సరే డీజీఎంఓ మాట్లాడుతున్నాం. కానీ ఇక్కడ ఒక పెద్ద ట్విస్ట్ ఎక్కడ వస్తుందంటే, అఫ్కోర్స్ మన మిస్టర్ ట్రంప్ గురించి మాట్లాడుకుంటూ ఉండలేము కదా ఇక్కడ. ఆయనేమో ఎక్కడ గొడవ జరిగితే రోడ్డు మీద ఇద్దరు కొట్టుకుంటే కూడా వాడు నేనే అక్కడ వెళ్ళి ఆ కొట్లాడవద్దని చెప్పేసాను, వాడు ఇద్దరు మాట్లాడుకున్నారు అయిపోయిందని చెప్పి క్రెడిట్ తీసుకుంటారు, అన్నిటికీ క్రెడిట్ తీసుకుంటారు ఆయన. అది మనం చూస్తే ఎక్కడో కాంగోలో ఒక వార్ నడుస్తుందంట, అది ఎవరికి తెలియదు ఆ వార్ ఎవరు నడుస్తుందని. ఆయన వాళ్ళిద్దరిని ప్లేన్ పంపించి, వాళ్ళ ప్లేన్ లేదు వాళ్ళ దగ్గర, ఎయిర్క్రాఫ్ట్ పంపించి వాళ్ళిద్దరు పిలిపించుకొని వైట్ హౌస్లో కూర్చొని సంతకం చేయించారు. పుటిన్తో ట్రై చేశాడు, ఫెయిల్ అయిపోయాడు. జెలెన్స్కీ అసలు పట్టించుకోడు. మనం ఒక్కరే దొరికాం ఆయనకి, ఎందుకంటే ఆయనకి నోబెల్ పీస్ ప్రైజ్ కావాలి, ఆయన రికమెండ్ చేయాలంటే. ఎనీవే దట్స్ అ డిఫరెంట్ సబ్జెక్ట్, ఎందుకంటే నోబెల్ పీస్ ప్రైజ్ ఏదో మార్కెట్లో సూపర్ మార్కెట్లో దొరికే ప్రోడక్ట్ కాదు, అది రికమెండ్ చేసి తీసుకోవడానికి. కానీ పాకిస్తాన్, ఎందుకంటే నాకు ఇప్పుడు మాట్లాడుతున్నది 2-3 సబ్జెక్ట్. పోస్ట్ సింధూర్ ఏం జరిగింది, అదే అక్కడ అసీం మునీర్ యుఎస్కి వెళ్ళారు, యుఎస్ వాళ్ళ వైపు కొన్ని వెపన్స్ పంపించారని మనం చెప్తున్నాం, మనం క్లెయిమ్ చేస్తున్నాం. టర్కీ ఏమో దాని తర్వాత ఎక్స్ట్రా ఎక్విప్మెంట్ పంపించారు, అంత యుద్ధం అంతా అయిపోయింది, ఇంకెందుకు పంపిస్తున్నా అర్థం కావట్లేదు. చైనా ఏమైపోయిందంటే దీని నడిమిట్లో యుఎస్ రాగానే చైనా వాళ్ళ ఎక్విప్మెంట్ మొత్తం ఆపేశారు చైనా కంప్లీట్గా. J-57 దాని తర్వాత నెక్స్ట్ జనరేషన్ 5th జనరేషన్ ఎయిర్క్రాఫ్ట్ పాకిస్తాన్కి ఇచ్చేసారు, పార్సల్ చేసుకున్నారు, అయిపోయింది, కొరియర్లో పంపిస్తామని చెప్పగానే అదంతా ఆగిపోయింది. మెయిన్ థింగ్ మనం లెసన్స్ ఏంటి ఆపరేషన్ సింధు నుంచి, అండ్ దట్ డే డ్యూరింగ్ ద సెమినార్ ఈ హబ్ హైదరాబాద్ నుంచి ఒక AI ఎక్స్పర్ట్ దీని గురించి మాట్లాడారు. దట్ ఈస్ ఎట్లాంటి టెక్నాలజీ ఇప్పుడు వార్లో పనికి వస్తుంది, మన దాంట్లో ఎంత సింధూర్లు ఎంత వాడామని చెప్పి. మనం యాక్చువల్లీ వాడింది 5% అకార్డింగ్ టు ఎక్స్పర్ట్స్. మన దగ్గర ఉన్న కెపాసిటీ 5% ఓన్లీ వీ హ్యావ్ యూస్డ్, రిమైనింగ్ 95% వీఆర్ నాట్ యూస్డ్. ఆ 95% గిట్ట యూజ్ చేస్తే పాకిస్తాన్ స్పెషల్లీ వాళ్ళ మెయిన్ అసెట్స్ రావల్పిండి కానివ్వండి, కైరానా హిల్స్ దగ్గర ఉన్న అసెట్స్ కానీ మొత్తం ధ్వంసం అయిపోతుంది. కానీ కాలేదు ఆ రోజు. మనం వి ఆల్సో నో, ఎందుకంటే ఇప్పుడు మహాభారతం చూసి తెలిసిపోతుంది, ఇన్స్టాల్మెంట్లో కొట్టాలి, ఇప్పుడు మొత్తం ఒకటేసారి కొట్టేస్తే కాదు, యూ షుడ్ ఫైట్ ఇన్ ఇన్స్టాల్మెంట్స్. అండ్ ఇండియా కూడా చాలా క్లియర్, ఎందుకంటే మనం ఈసారి మొత్తం మనం అన్ని కొట్టేస్తే మళ్ళీ నెక్స్ట్ టైం ఏమి ఉండదు, మనకి సర్ప్రైజ్ ఉండదు. దాంట్లో ఒక సర్ప్రైజ్ మీరు వినుంటారు రఫాల్ గురించి. రఫాల్ని మనకు డికాయ్ యూజ్ చేశాను, రఫాల్ వెనక పోర్షన్ అంటే ఇంకొక చిన్న ఎయిర్క్రాఫ్ట్ లాగా మన రఫాల్ వెంటబడి ఒక చిన్న ఎయిర్క్రాఫ్ట్ పెట్టుకున్నాం. మన చిన్నపిల్లలు ఆడుకుంటారు చూడండి, పెద్ద బెలూన్ లాగా ఉన్న ఒక ఎయిర్క్రాఫ్ట్, అది మన అట్లాంటిది ఒకటి విత్ సిగ్నల్స్. అంటే మెయిన్ ఎయిర్క్రాఫ్ట్ నుంచి ఈ చిన్న ఎయిర్క్రాఫ్ట్కి వెళ్ళే ఒక సిగ్నల్ మనకి ఫ్రెంచ్ వాళ్ళు ప్రొవైడ్ చేశారు. పాకిస్తాన్ కన్ఫ్యూజన్ ఎక్కడైందంటే, మనం దానికన్నా ముందు మన వైపు నుంచి కొన్ని డమ్మీ ఎయిర్క్రాఫ్ట్ని, మిసైల్స్ని, డ్రోన్స్ని రఫాల్ సైజ్లో లాంచ్ చేశాం మనం పాకిస్తాన్ వైపు. అదే దాని మీద మిమికింగ్ ఆఫ్ సిగ్నల్స్ అంటాం మనం ఆర్మీలో, దట్స్ అ లాంగ్వేజ్. మిమికింగ్ ఆఫ్ సిగ్నల్స్ అంటే ఎగ్జాక్ట్లీ రాడార్ సిగ్నల్స్, రఫాల్ ఒకటి వస్తుంది మన వైపు అని చెప్పి సిగ్నల్స్ దాని నుంచి వస్తుంది. ఏ ఎయిర్క్రాఫ్ట్కైనా రాడార్ని బౌన్స్ చేస్తేనే సిగ్నల్ రిటర్న్ వస్తుంది. ఇప్పుడు మీకు మెటల్ ఆబ్జెక్ట్ అనుకోండి, ఆ మెటల్ ఆబ్జెక్ట్ మీద ఒక లైట్ కొడితే లైట్ రిటర్న్ వస్తుంది. మీరు దాన్ని కాంపోజిట్ మెటీరియల్ పెట్టారనుకోండి, ఏదో ప్లాస్టిక్ ఏదైనా, అది రిఫ్లెక్షన్ తక్కువ ఉంటుంది. సో మనం ఏం చేసామంటే రఫాల్ది శాంపుల్ కావాలని చెప్పి ఎక్కువ మెటల్ ఉన్న దాన్ని చిన్న చిన్న డ్రోన్స్ని రఫాల్ లాగా డ్రెస్ చేపిచ్చేసి ఫైర్ చేశాం పాకిస్తాన్ వైపు. వాళ్ళు హ్యాపీగా దాన్ని కొట్టుకున్నారు. అదే ఏడ్ ఎయిర్క్రాఫ్ట్ అంటారు వాళ్ళు ఇప్పుడు కూడా. సరే, మన వైపు నుంచే దాని లాస్ జరిగిందని ఎయిర్ మార్షల్ భారతి ఐ థింక్ 3వ రోజు 2వ రోజు ఒక చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్ చేశారు. చాలా మంది మిస్ అయిపోయారు ఆ స్టేట్మెంట్, దాని ఇంపాక్ట్. వీ డిడ్ నాట్ లూజ్ ఎ సింగిల్ పైలట్, అండ్ ఐఎమ్ కోటింగ్ ఫ్రమ్ హిమ్, వీ డిడ్ నాట్ లూజ్ ఎ సింగిల్ పైలట్. నేను ఇంగ్లీష్లో చెప్తాను, తెలుగులో కాబట్టి చెప్తాను. అండ్ ఆల్ ఆర్ పైలట్స్ ఫ్లూ బ్యాక్ ద నెక్స్ట్ డే. అంటే మన పైలట్స్ కాబట్టి ఏం కాదు, మన దగ్గర ఒక పైలట్ చనిపోతే కూడా వీ హ్యావ్ అ ప్రాపర్ ప్రొసీజర్. వాళ్ళ బాడీ వస్తుంది, దాన్ని ఎంబామ్ చేస్తారు, వాళ్ళు తీసుకెళ్తారు, వాళ్ళ మిలిటరీ ఆనర్స్తోని వాళ్ళ క్రిమేషన్ జరుగుతుంది. మన పాకిస్తాన్ లాగా కాదు, మన కార్గిల్ నట్స్ కూడా అక్కడ వాళ్ళు ఇచ్చేసే డెడ్ బాడీస్ అంతా, మనం వాళ్ళని దఫన చేసాం తర్వాత. ఎనీవే, ఈ స్టోరీలో కూడా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మన టెక్నాలజీ వాడాం మనం చాలా మాట. నెక్స్ట్ టైం మేము వాడలేమని, ఎందుకంటే పాకిస్తాన్ తెలిసిపోయింది గేమ్ ఇదాన్ని. దానికోసం చూడండి, యుద్ధం అయినాక కూడా చాలా మంది రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు ఏం అడుగుతున్నారు, మీరేం చేశారు చెప్పండి. ఎందుకంటే మనం చెప్తే నెక్స్ట్ టైం పాకిస్తాన్ అది వాళ్ళు కేర్ఫుల్గా ఉంటారు. అచ్చా ఇది ఇట్లా చేశారా వీరు, నెక్స్ట్ టైం మనం దీన్ని అడుకోవాల్సి వస్తుందని చెప్పేసి మనం వాళ్ళు ఎయిర్ డిఫెన్స్ కొట్టేసాం. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, మేము US ఎయిర్ డిఫెన్స్ తీసుకొస్తాం ఈసారి.
యూఎస్ దగ్గర చాలా అడ్వాన్స్డ్ ఉంది ఎయిర్ సిస్టమ్. వాళ్ళు కావాలంటే పాకిస్తాన్కి ఇస్తారు కూడా. చైనీస్ మాకు వద్దులే పని చేయట్లేదని చెప్పి ఇప్పుడు వాళ్ళు కూడా అగ్రీ చేస్తున్నారు. కానీ నేను అదే చెప్పాను, మనం యూజ్ చేసిన దాంట్లో చాలా మటుకు కాన్ఫిడెన్షియల్ ఉంది. మనం ఎక్కువ బయట మాట్లాడటం, దాన్ని ఇద్దరే మాట్లాడారు యాజ్ పర్ ఆర్మీ ప్రోటోకాల్, విచ్ ఇస్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అండ్ మన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఆర్మీ చీఫ్, COIS, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్, వీళ్ళిద్దరూ మాట్లాడారు. ఏం జరిగింది, ఎట్లా జరిగింది, డిడ్ వి లూజ్ అన్ ఎయిర్క్రాఫ్ట్, మేబీ వి లాస్ట్ వన్, మేబీ. సో దీని నడుమిట్లో నేను డస్సా అని కంపెనీ ఉంది, యాక్చువల్లీ రఫాల్ వాళ్ళ పేరెంట్ కంపెనీ అది. డస్సా ఏవియేషన్ సివిలియన్ ఎయిర్క్రాఫ్ట్ ఎక్కువ తయారు చేస్తారు, ఈవెన్ మిలిటరీ దే మేక్ ఇట్. దాంట్లో రఫాల్ ఒకటి. దీనికన్నా ముందు జాగ్వార్ అని ఒక ఎయిర్క్రాఫ్ట్ ఉంది, మీకు గుర్తుంటుంది, మన దగ్గర ఇప్పుడు కూడా సర్వీస్లో ఉంది. అది మొన్నప్పటి క్రాష్ అయింది ఒక 2 నెలల ముందు. జాగ్వార్ కూడా ఫ్రెంచ్ వాళ్ళదే, సేమ్ కంపెనీ డస్సా వాళ్ళది, ఎర్లియర్ వర్షన్ అది. ఇప్పుడు వస్తుందంతా 4th జనరేషన్ 5th జనరేషన్ ఎయిర్క్రాఫ్ట్ వస్తుంది, అదేమో 2nd జనరేషన్ Mark 1లో నడుస్తుంది. అంటే స్పీడ్ ఆఫ్ సౌండ్లో 1, ఇప్పుడు స్పీడ్ ఆఫ్ సౌండ్లో 3 times ఫ్లై చేస్తుంది ఎయిర్క్రాఫ్ట్. ఈ ఎయిర్క్రాఫ్ట్ని మనం ఏం చేసామంటే, మనం ఈ రఫాల్ యూజ్ చేస్తున్నప్పుడు కూడా చాలా మటుకు డస్సా ఒక ప్రెస్ స్టేట్మెంట్ ఇష్యూ చేస్తే ఫ్రెంచ్లో ఉంది అది. నేనేం చేశాను, దాన్ని డౌన్లోడ్ చేసి ట్రాన్స్లేట్ చేశాను దాన్ని, ఎందుకంటే నాకు ఫ్రెంచ్ వచ్చాను, నేను కొంచెం ట్రాన్స్లేట్ చేసుకున్నాను దాన్ని. దాంట్లో వాళ్ళు ఏం చెప్పారంటే, at 17,000 feet a Pakistani missile hit the Indian aircraft. 17,000 కిలోమీటర్లో ఒక పాకిస్తాన్ మిసైల్ వచ్చి మన రఫాల్ని కొట్టింది. బట్ ద ఎయిర్క్రాఫ్ట్ ఇస్ బ్రాట్ డౌన్ బై ద పైలట్. సో పైలట్ ఎప్పుడు ఏం చేస్తుందని చెప్పాను చూడండి స్టార్టింగ్లో, దే విల్ ట్రై అండ్ సేవ్ ద ఎయిర్క్రాఫ్ట్. ఎందుకంటే ఒక్కొక్క ఎయిర్క్రాఫ్ట్ ఎంత, మన F-35 చూస్తున్నాం $100 million అది. అట్లాంటిది ఇది కూడా మంచిగా ఉంటుంది డబ్బులు, ఆల్మోస్ట్ 1,500 crores 1,600 crores ఉంది ఒక రఫాల్. దాన్ని తీసుకొచ్చి కిందకి దింపారు. ఆ ఎయిర్క్రాఫ్ట్ స్టిల్ ఇన్ సర్వీస్, ఎందుకంటే దీంట్లో ఒక కీ ఉంది సార్. ఇది మన కీ మనకి ఇవ్వలేదు రఫాల్ వాళ్ళు. కీ ఏంటంటే, ఎయిర్క్రాఫ్ట్లో మీరు ఏదైనా మోడిఫికేషన్ చేస్తే వాళ్ళకి తెలిసిపోతుంది మనం మోడిఫై చేసామని. ఫర్ ఎగ్జాంపుల్, మనం దాంట్లో ఇజ్రాయిలీ స్ట్రైకర్ మిసైల్స్ పెట్టాం, హార్పూన్ మిసైల్స్ యూజ్ చేస్తాం, అదంతా రఫాల్ది కాదు. రఫాల్ ఏమన్నారంటే మా దగ్గర ఆయుధాలు కొనుక్కోమంటున్నారు. ఇది టయోటా ముందు కార్ తయారు చేసుకునే పాలసీ ఉండే జపాన్లో, ఐమ్ టాకింగ్ ఆఫ్ 20-30 years ago. కార్ చాలా చీప్గా అమ్మేస్తారు, అందరు వెళ్ళి కొనుక్కుంటారు కూరగాయలు కొనుక్కున్నట్ల. తర్వాత ఏమంటాడు, నీకు స్పేర్ పార్ట్లు కావాలన్నా దానికన్నా 4 times రేట్ ఉంటుంది స్పేర్ పార్ట్కి, మీరు ఎక్కడ వెళ్తారు, మా దగ్గరికే రావాల్సి. ఇదే రఫాల్ పాలసీ, ఇది అందరు చేస్తారు. ఈవెన్ US వాళ్ళు కూడా, మెక్డొనాల్డ్ డగ్లస్ కానివ్వండి, F-35 అందరికీ కీ వాళ్ళ దగ్గర ఉంటుంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే, మనం మోడిఫికేషన్ చేయాలంటే ఆ కీ వస్తేనే, కీ అంటే యూ హావ్ టు కీ ద సిస్టమ్, ఫిజికల్ కీ కాదు, యూ హావ్ టు కీ దట్ నంబర్, ఓన్లీ దెన్ మిసైల్ మార్చవచ్చు మీరు దాంట్లో కాన్ఫిగరేషన్. ఎందుకంటే ఎయిర్క్రాఫ్ట్ వెయిట్ కన్నా డబుల్ వెయిట్ క్యారీ చేస్తుంది, 10 tons క్యారీ చేస్తారు రఫాల్ ఒరిజినల్ వెయిట్ 5 to 7 tons ఉంటుంది, దాన్ని డబుల్ వెయిట్ క్యారీ చేస్తుంది ఎయిర్క్రాఫ్ట్. సో మనం ఇజ్రాయెల్ దగ్గర తీసుకున్న వెపన్స్, మనం తయారు చేసిన వెపన్స్, అది కాబట్టి రఫాల్ వాళ్ళు ఇచ్చిన వెపన్స్ అన్ని వాడుకున్నాం మనం. సో ఈ కీ మన దగ్గర లేదు, వాళ్ళ దగ్గర ఉంది. సో వాళ్ళకి తెలుసు ఎయిర్క్రాఫ్ట్ ఎక్కడుంది, ఎన్ని ఎయిర్క్రాఫ్ట్ ఫ్లై చేస్తుందని వాళ్ళకి తెలుసు. లొకేషన్ ఒక్కటే తెలియదు, ఎందుకంటే మనం లొకేషన్ డిసేబుల్ చేసేస్తాం. మన ఫోన్లో చూడండి, ఎప్పుడైనా మీరు లొకేషన్ డిసేబుల్ చేసినా కూడా మిమ్మల్ని లొకేషన్ పట్టుకుంటారు, మీ ఫోన్ ఆన్ చేయగానే మీ IME కోడ్తో పట్టుకుంటారు వాళ్ళు పోలీసు. సో దట్ ఈస్ ద ట్రాకింగ్ సిస్టమ్, దట్ ఈస్ వెరీ వెరీ బేసిక్. దాన్ని అడ్వాన్స్ వర్షన్ రఫాల్ యూజ్ చేస్తాం. సో ఫ్యూచర్ ఏంటి, ఎందుకంటే ఇట్లాంటి పరిస్థితుల్లో యుక్రెయిన్ రష్యా వార్ ఇస్ అ క్లాసిక్ ఎగ్జాంపుల్. సార్ చెప్పారు, యుక్రెయిన్ రష్యా వార్లో ఏం జరుగుతుంది ఎవరికి తెలియదు. యుక్రెయిన్కి ఒకరోజు జర్మనీ వాళ్ళు కొంత ఎక్విప్మెంట్ ఇస్తారు, వాళ్ళు అది మన దివాళీ పండగలాగా కాల్చేస్తారు. నెక్స్ట్ డే ఫ్రెంచ్ వాళ్ళు పంపిస్తారు, వాళ్ళది కూడా కాల్చేస్తారు వాళ్ళు. 3వ రోజు ఇటలీ వాళ్ళు ఇస్తారు, అది కూడా యూజ్ చేసుకుంటారు. ఎవరు పంపిస్తే యూజ్ చేసుకుంటున్నారు, దాని నడుమిలో US వాళ్ళు కూడా ఇస్తున్నారు. సో యుక్రెయిన్ ప్రాబ్లం ఏంటంటే, వాళ్ళకి ఒక కంబైన్డ్ డిఫెన్స్ పాలసీ లేదు. ఎందుకంటే వెన్ యూఆర్ అడుక్కొని తింటున్నప్పుడు మనం ఏం చేయలేము, ఎప్పుడు ఇస్తాడో అందరూ తీసుకోవాల్సిందే. రష్యాకి ఆ ప్రాబ్లం లేదు. రష్యా దగ్గర ఇప్పుడు కూడా వాళ్ళ మిలిటరీ ఇండస్ట్రీ స్టిల్ వర్కింగ్ వెరీ వెల్. మనకి Su-57 ఆఫర్ చేస్తే అంటే వాళ్ళ ఈ మిలిటరీ ఎక్విప్మెంట్ ఇక్కడ పనిచేస్తుంది వాళ్ళు, అదైతే వాళ్ళు మనకు ఆఫర్ చేయరు ఎప్పుడు. కానీ యుక్రెయిన్ రష్యా వాళ్ళ మనం చూసామంటే చాలా మటుకు డ్రోన్ యూసేజ్ చాలా ఇంపార్టెంట్. ఈ డ్రోన్ యూసేజ్లో ఇప్పుడు అందరూ ఏమో అడుగుతున్న ఒకటే ప్రశ్న అంటే, మీరు ఈ 1,500 కోట్లు పెట్టి ఒక ఎయిర్క్రాఫ్ట్ కొంటున్నారు, ఎందుకు? ఈ డ్రోన్ తీసుకోండి, $20,000 డ్రోన్ వెళ్ళి వాళ్ళ 3 ఎయిర్క్రాఫ్ట్ని ఖతం చేసి వచ్చేస్తుంది, మీరు ఎందుకు వేస్ట్ చేస్తున్నారు డబ్బులు? ఇదొక మేజర్ డిబేటింగ్ పాయింట్. మనం ఎయిర్ ఫోర్స్ ఎయిర్క్రాఫ్ట్ తీసుకోవాలన్నా నెక్స్ట్ జనరేషన్, దాని మీద చాలా ఖర్చులు ఉంటాయి, లేకుంటే డ్రోన్ టెక్నాలజీ మీద నడపాలి. ఇది ఎయిర్ ఫోర్స్లో పెద్ద డిబేట్ నడుస్తుంది. ఎందుకంటే ఆర్మీలో దానికన్నా పెద్ద ఒక డిబేట్ ఉంది. ఆర్మ్ ఫోర్సెస్లో థియేటరైజేషన్ ఆఫ్ కమాండ్ అనే ఒక కాన్సెప్ట్ వచ్చింది.
అంటే బేసిక్లీ కార్గిల్ వార్ టైంలో ఏమైందంటే ఇండియన్ ఆర్మీ కార్గిల్ ఇట్లా క్లైమ్ చేసుకున్నప్పుడు పాకిస్తాన్ వాళ్ళు పైనుంచి ఫైర్ చేస్తున్నారు మన మీద. మన ఎయిర్క్రాఫ్ట్ సపోర్ట్ అడిగారు, మన ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సపోర్ట్ అడిగారు. అంటే మీరు వెళ్ళి బాంబ్ చేయండి వాడిని, అప్పుడు మేము పైకి వెళ్ళొచ్చు, మీకు ఇంకా క్లైమ్ చేయొచ్చు. వాళ్ళేమన్నారు, అదే మా బాస్ ఢిల్లీలో కూర్చున్నారు, వాళ్ళ దగ్గర కనుక్కొని వచ్చి మేము చెప్తాము. వార్లో టైం లేదండి, విత్ ఇన్ మ్యాటర్ ఆఫ్ ఫ్యూ మినిట్స్ ఎవ్రీథింగ్ విల్ చేంజ్. ఏం చేయలేదు అప్పుడు. కార్గిల్ వార్ నుంచి తర్వాత ఒక కమిటీని పెట్టారు. కమిటీ తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే థియేటరైజేషన్ ఆఫ్ కమాండ్. అంటే ఒక నేవల్ ఆఫీసర్ ఒక్కొక్కసారి బహుశా అది కావచ్చు విల్ లీడ్ ద కంబైన్డ్ ఆపరేషన్స్ ఆర్మీ అండ్ ఎయిర్ ఫోర్స్, ఆర్ ఒక ఆర్మీ ఆఫీసర్ కెన్ లీడ్ ఎవ్రీథింగ్, ఆర్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ 3 కమాండ్లు ఒకటిసారి. అంటే వాళ్ళ కింద అందరూ ఆయన ఇచ్చిన ఆర్డర్ బట్టి చేస్తారు. మన ఈసారి సింధులో చేసింది అదే. వి యూజ్ థియేటరైజేషన్. అంటే ఒకటే కమాండ్ పనిచేస్తారు. మోదీ గారు క్లియర్గా చెప్పారంట దట్ ఈసారి కార్గిల్ కన్ఫ్యూజన్ ఉండకూడదు, వీ షుడ్ హిట్ ప్రిసిషన్. అంటే ఆర్మీ వాళ్ళు బ్యాకప్ ఇచ్చారు, ఎయిర్ ఫోర్స్ పనిచేస్తారు. ఎందుకంటే ఈ వార్లో 90% పనిచేసింది ఎయిర్ ఫోర్స్, నేవీకి ఎక్కువ రోల్ లేకుండా. దేవర్ బ్లాకింగ్ షిప్స్ అంతే కరాచీ హార్బర్ దగ్గర. కానీ దాని తర్వాత ఎయిర్ ఫోర్స్ వాళ్ళే బల్క్ కదా పని వాళ్ళు చేశారు. ఆర్మీ ఏం చేశారు, మన బార్డర్ టౌన్స్ నుంచి ఫైరింగ్ చేశారు చాలా మటుకు. అంటే పాకిస్తాన్ వైపుకి పంజాబ్ నుంచి కానీ జమ్మూ కాశ్మీర్ నుంచి ఆ పఠాన్కోట్ సైడ్ నుంచి మొత్తం మనం చూస్తుంటారు, డైలీ ఫైరింగ్ నడుస్తూనే ఉంటుంది వాళ్ళ వైపు అక్రాస్ ద లైన్ ఆఫ్ కంట్రోల్. ఈ టెక్నాలజీ వాడడంలో మనం ఆ రోజు నేర్చుకున్న లెసన్స్ నెక్స్ట్ వార్లో మనం యూజ్ చేయాల్సి వస్తుంది. అది ఏందనేది మనం బయట చెప్పాం. కానీ ఐ విల్ గివ్ యూ గుడ్ ఎగ్జాంపుల్. మీరు ఈ న్యూస్ చాలా మంది డిస్కస్ చేశాను నేను ఇవాళ పొద్దున. నేను ఒక ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళాను హైదరాబాద్లో పోయినసారి. ప్రజ్ఞా భారతిది ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేశారు, నా దగ్గర వచ్చి మాట్లాడమన్నారు. అక్కడున్న పిల్లల దగ్గర ఒకటే అడిగాను, మీకు తెలుసా బిట్స్ పిలానీలో హైదరాబాద్ క్యాంపస్ ఒకటి ఉంది షామీర్పేట దగ్గర. అక్కడ 2 అబ్బాయిలు 3rd ఇయర్ చదువుతున్న 2 అబ్బాయిలు కలిసి ఒక డ్రోన్ డెవలప్ చేశారు. వాళ్ళ హాస్టల్ రూమ్లో కూర్చొని స్క్రూ డ్రైవర్లు పెట్టుకొని నట్ అండ్ బోల్ట్ పెట్టుకొని ఒక డ్రోన్ తయారు చేశారు. ఆ డ్రోన్ని 300 కిలోమీటర్ ఫ్లై చేస్తూ వచ్చి ప్రూవ్ చేశారు వాళ్ళు. 300 కిలోమీటర్ అంటే పాకిస్తాన్ లోపల కూడా వెళ్ళి మన ఆఫ్ఘనిస్తాన్ అసలు ఇరాన్ వైపు కూడా వెళ్ళిపోవచ్చు. సో వాళ్ళు ఏం చేశారు, ఆ డ్రోన్కి ఆ టెక్నాలజీ తీసుకొని వాళ్ళు లింక్డ్ఇన్లో వెళ్ళారు. లింక్డ్ఇన్లో వెళ్ళి కొన్ని రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్స్ అలాంటి ఆర్మీ ఆఫీసర్స్కి పంపించారు, సార్ చూడండి ఇది అని. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు హైదరాబాద్కి వచ్చి వీళ్ళ క్యాంపస్లో ఒకసారి చూపిరా నాన్న అని చెప్తే వాళ్ళు చూపించారు. అంటే వాళ్ళు 300 కిలోమీటర్ పంపేయలేదు, కానీ విత్ ఇన్ ద క్యాంపస్ చూపించారు టెక్నాలజీ అంటే అన్ని డెమాన్స్ట్రేషన్ ఇచ్చారు, ప్రెజెంటేషన్ ఇచ్చారు. నెక్స్ట్ వీక్ ఇండియన్ ఆర్మీ మేజర్ వచ్చి అంటే బ్రిగేడియర్ లెవెల్ నుంచి మేజర్ ఆఫీసర్స్ సీనియర్ ఆఫీసర్స్ వచ్చి ఈ చెక్ చేసి వాళ్ళకి ఆన్ ద స్పాట్ 200 డ్రోన్ ఆర్డర్ ఇచ్చేసారు. ఆలోచించండి, 2 అబ్బాయిలు 3rd ఇయర్ బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్లో కూర్చొని చేసిన పని మన పక్కన 12 కిలోమీటర్ల దూరంలో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళకి తెలియదు. ఇది వాళ్ళ తప్పు కాదు, నో కాలేజ్ ఐ విల్ ఫాట్ ఎనీ కాలేజ్. మన దగ్గర ఉన్న స్టూడెంట్స్ ప్రాబ్లం ఏంటి? ఇవాళ ఆదిత్య మేనేజ్మెంట్ కాలేజ్ మాట్లాడాను వాళ్ళు ఇక్కడ పిల్లల దగ్గర అడిగాను, జాన్ ఎఫ్ కెనడీ ఎవరా అంటే ఎవరికి తెలియదు, అందరు క్వైట్. అండ్ దే ఆర్ మేనేజ్మెంట్ స్టూడెంట్. ఐ డోంట్ ఫాల్ట్ దట్, ఎందుకంటే ఇప్పుడు జనరేషన్ అది ఇంకో డిబేట్. నువ్వు న్యూస్ పేపర్ చదవరు, వీఆర్ ద లాస్ట్ జనరేషన్ రీడింగ్ అ న్యూస్ పేపర్. ఇప్పుడు మన పిల్లలు మన గ్రాండ్ చిల్డ్రన్ వాళ్ళు న్యూస్ పేపర్ అనే సంగతే వాళ్ళకి వద్దు, దానికి సంబంధమే లేదు వాళ్ళకి. కానీ ఈ జరిగిన డ్రోన్ ఎగ్జాంపుల్ ఏం తెలిసిపోయిందంటే దానికి ముందు అనంత్ టెక్నాలజీస్ అని చెప్పి హైదరాబాద్లో ఒక కంపెనీ కామకాజీ డ్రోన్స్ తయారు చేశారు. కామకాజీ డ్రోన్స్ జాపనీస్ కాన్సెప్ట్. పర్ల్ హార్బర్ అటాక్లో కామకాజీ పైలట్స్ అంటే సూసైడల్ మిషన్, వాళ్ళకి తెలుసు మేము చనిపోతాం అని చెప్పి వెళ్ళి పర్ల్ హార్బర్ అటాక్ చేశారు. అమెరికాని చాలా నేవల్ అసెట్స్ డిస్ట్రాయ్ చేశారు. దాంతో అమెరికాకి పిచ్చి పట్టేసి వెళ్ళి నాగసాకి హిరోషిమా మీద న్యూక్లియర్ బాంబ్ వేసేసారు. సో అప్పుడు దాకా అమెరికా ఇన్వాల్వ్ లేదు సెకండ్ వరల్డ్ వార్, కానీ వీళ్ళు దాడి చేశారని చెప్పి అది ఆ మూవ్ జరిగింది. ఈ కామికాజీ డ్రోన్ హైదరాబాద్లో ఉన్న కంపెనీ అనంత్ టెక్నాలజీస్ తయారు చేస్తారు. 2-3 కంపెనీలు తయారు చేస్తారు, అది 1 కంపెనీ. మీరు ఆ రోజు జరిగిన వారిలో పాకిస్తాన్లో కొన్ని ఫోటోలు తీసుకున్నారు, అక్కడున్న యంగ్స్టర్స్ సోషల్ మీడియాలో పెట్టాను. దాంట్లో చాలా క్లియర్గా ఈ కామికాజీ డ్రోన్ వెళ్ళి క్రాష్ అయిన ఒక ఎయిర్ ఫోర్స్ బేస్లో వాళ్ళు ఫోటో తీశారు మోటార్ది. దాని మీద అనంత్ టెక్నాలజీస్ హైదరాబాద్ మొబైల్ నంబర్ అండ్ ఈమెయిల్ ఐడి కూడా. వాళ్ళకి అర్థం కాలేదు, మేము ఏం చేయలేదు మాకు ఇండియాలో కొట్టలేదు అని చెప్పి, కానీ వాళ్ళే వెళ్ళి ఫోటోలు తీసుకున్నారు, వీడియో పెట్టేశారు. ఇది చూడండి కామికాజీ డ్రోన్స్ వచ్చి కొట్టిందంటే. కానీ వాళ్ళు ఏం స్టేట్మెంట్ ఏమి ఇవ్వలేదు, ఎందుకంటే దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఆర్మీలో ఒక ఆర్మ్ ఫోర్సెస్లో ఒక డిసిప్లిన్ ఉంది, ఒక కమాండ్ ఉంటుంది. వాళ్ళు పైనుంచి కింద ఒకరే మాట్లాడతారు, సైడ్ బై సైడ్ వెళ్ళారు ఎవరు మాట్లాడతారు. టెక్నాలజీ కొత్త వార్లో డెఫినెట్గా రేపటి వార్లో టెక్నాలజీ విల్ బి ద మేజర్ థింగ్.
అప్పుడు మొన్న జరిగిన మీటింగ్లో CDMలో ఉన్న బ్రిగేడియర్ వాళ్ళ దగ్గర ఒక ప్రశ్న అడిగాం, అంటే మనుషులు ఉండరా? మనం చూసాం ఇప్పుడు భారతదేశానికి పాకిస్తాన్కి జరిగిన ఘర్షణలో ఎక్కడైనా ట్యాంకులు యూజ్ చేస్తుంది చూసారు? బార్డర్ టౌన్లో అప్పుడప్పుడు చూసాం బార్డర్ దగ్గర, బట్ దే వర్ ఫైరింగ్ మోర్ ఆర్టిలరీ దాన్ ట్యాంక్ అనే కాన్సెప్ట్ పోయింది సడన్గా. ఎందుకంటే మీరు ట్యాంక్ తీసుకు అక్కడ వెళ్ళగానే ఒక డ్రోన్ వచ్చి కొట్టేస్తుంది మిమ్మల్ని. బికాస్ ట్యాంక్స్ ఆర్ వెరీ స్లో మూవింగ్ వెహికల్స్, స్పీడ్ ఇస్ ఎసెన్స్ అన్నమాట. యుక్రెయిన్ కూడా రష్యన్ ట్యాంక్స్ చాలా ధ్వంసం చేశారు. ఎందుకంటే అగైన్ సేమ్ థింగ్, ఈ ట్యాంక్ మెల్లగా వెళ్తున్నప్పుడు వారు ఒక డ్రోన్ పంపిస్తారు అక్కడి నుంచి, అది $10,000. ఇదేమో ఇట్ విల్ బి అబౌట్ 100 times ద కాస్ట్ ఒక ట్యాంక్. దాని వచ్చి ఠక్ మని కొట్టేస్తే అయిపోయింది, దాని లోపల ఉన్న వాళ్ళు పోతారు, ట్యాంక్ కూడా పోతుంది. సో నెక్స్ట్ వార్ మనం స్మార్ట్ వార్గా ఫైట్ చేయాల్సి వస్తుంది. సార్ యూ హావ్ టు టెల్ మీ ద టైమ్. ఓకే, ఇట్ ఇస్ 7:20. ఓకే, ఎందుకంటే వీళ్ళు ఆల్ గట్ టు గో బ్యాక్ హోమ్. సో టెక్నాలజీ వైజ్ మనం నేర్చుకోవాలి. మనం మొత్తం వార్ డాక్ట్రిన్ మార్చుకోవాల్సి వస్తుంది. అది వెలింగ్టన్ కాలేజ్ కానివ్వండి, స్టాఫ్ కాలేజ్ ఆర్ కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్మెంట్ హైదరాబాద్ కానీ, మోవ్లో ఉన్న వాళ్ళ ట్రైనింగ్ సెంటర్ ఎక్కడైనా కానివ్వండి, ద ఎంటైర్ కాన్సెప్ట్ ఇస్ చేంజ్. ఆర్మీ వాళ్ళు బయట చెప్పట్లేదు కానీ మొత్తం డాక్ట్రిన్ మారిపోయింది. మాస్ కాదు క్లాస్. అదే టైంలో చాలామంది అన్నారు, మళ్ళీ మీరు అగ్నివీరులు ఎందుకు తీసుకున్నారు అని అడిగారు. ఇన్ దిస్ వార్ సింధూర్లో యాంటీ ఎయిర్క్రాఫ్ట్ గన్స్ ఆపరేట్ చేసింది 252 మంది అగ్నివీరులు. అండ్ దే డిడ్ ఎ డామ్ గుడ్ జాబ్. ఆర్మీ చీఫ్ చెప్పారు, COS చెప్పారు, దే డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్ అని చెప్పి అని కంగ్రాచులేట్ కూడా చేశారు. సి వి హావ్ టు అర్థం చేసుకోవాలి. యంగ్ జనరేషన్ చూడండి. నేను ఒక హైదరాబాద్లో ఉన్న సర్వింగ్ బ్రిగేడియర్ని 2 సంవత్సరాల ముందు అగ్నివీర్ ట్రైనింగ్లో ఆయన ఇన్వాల్వ్ ఉన్నప్పుడు అడిగాను, సార్ వీళ్ళు ఎట్లా ఉన్నారు పిల్లలు అంటే, యూ వోంట్ బిలీవ్ సురేష్, వాళ్ళకి ఒక తుపాకీ ఇచ్చి తుపాకీని డిస్మాంటిల్ చేసి మళ్ళీ అసెంబ్లీ చేయాలంటే వాళ్ళు చేసిస్తారంట. ఆలోచించారు. ట్యాంక్ని రేపు మీరు టైం ఇస్తే, వాళ్ళకు నెల టైం ఇస్తే ట్యాంక్ కూడా ఇప్పేసి మళ్ళీ కట్ చేస్తారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు ఈవెన్ ITA నుంచి వచ్చినప్పుడు కూడా నాలెడ్జ్ ఉంది. పాత జనరేషన్ ఏమైంది, వాళ్ళు యూజువలీ 10th క్లాస్ ఫెయిల్ వాళ్ళని తీసుకుంటారు ఆర్మీలో. మనకు అందరు తెలుసు కదా 7th క్లాస్ ఫెయిల్. అది కూడా ఎందుకని మా అందరికి తెలిసి ఉంటుంది. ఒకసారి PhD అని తీసుకున్నాం అనుకోండి, వెళ్ళి ఫైర్ చేయరా అని అంటే, సార్ వాడి దగ్గర తుపాకీ లేదు, వాడు అక్కడ తిరిగి నిలబడున్నాడు, మనం హ్యూమన్ రైట్స్ వైలేషన్ చేస్తున్నాం కదా అంటాడు. 7th క్లాస్ ఫెయిల్ నుండి 10th క్లాస్ కానీ ఫైర్ అంటే భక్తని కొట్టేస్తాడు. అది ఇది ప్రశ్నలు ఏం అడగాడు. సో అగ్నివీర్ ట్రైనింగ్లో వీ హ్యావ్ టు అచీవ్ బిట్వీన్ దీస్ టూ. టెక్నికల్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్. మన దగ్గర అన్నిటికంటే పెద్ద ఫెయిలియర్, అది మనం అగ్రీ చేయాల్సింది మన ITI. మనకు కావాల్సింది ITIలో IITలు కాదు. IITలు కావాలి, చాలా ఉన్నాయి. ఇప్పుడు డైల్యూట్ అయిపోయింది స్టాండర్డ్ IIT. ఎప్పుడైనా CA వాళ్ళు ఒక సంవత్సరానికి 2 లక్షల మందిని పాస్ చేస్తే CA వాల్యూ ఉండదు. వాళ్ళు ఎంతమందిని కావాలో అంతమందినే పాస్ చేస్తారు ఎగ్జామ్. టఫెస్ట్ ఎగ్జామ్ ఇన్ ఇండియా CA ఎగ్జామ్. అట్లనే అగ్నివీర్స్ని కూడా మనం ట్రైనింగ్ చేస్తున్నప్పుడు ITA నుంచి తీసుకోవాలి. వాళ్ళు దే షుడ్ హ్యావ్ అన్ ITA సర్టిఫికేట్. దానికి ITA మొత్తం మోడర్నైజ్ చేయాల్సి వస్తుంది. ఆర్మీ కూడా దే హ్యావ్ టు వర్క్ విత్ IT. ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారంట దట్ వాళ్ళు కూడా వాళ్ళ వైపు నుంచి ఉన్న, అంటే మొత్తం వెపన్స్ ఇవ్వకుండా బేసిక్ నాలెడ్జ్, ఒక టూల్ నాలెడ్జ్, టూల్ ఎట్లా యూజ్ చేయాలి, CNC మిషన్ ఎట్లా యూజ్ చేయాలి, ఇదన్నీ వాళ్ళు నేర్పిస్తున్నారు కొత్త అగ్నివీర్స్. ఈ అగ్నివీర్లు కూడా వాళ్ళకి ఏంటంటే 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఇప్పుడు 6 చేశారు. 6 సంవత్సరాల తర్వాత 75% మంది బయటకు వెళ్ళిపోతారు. ఇప్పుడు దాన్ని 50% చేయబోతున్నారు. వాళ్ళు కానీ పారామిలిటరీలో అబ్జర్వ్ అయిపోతారు. వాళ్ళని డిఫెన్స్ ప్రొడక్షన్లో వాడుకోవాలని చెప్పి మహీంద్రా ఏరోస్పేస్ అండ్ హైదరాబాద్లో ఉన్న టాటా రఫేల్ వాళ్ళు అగ్రీ చేశారంట, మేము వీళ్ళని తీసుకుంటామని. ఎందుకంటే ది కమ్ విత్ ద నాలెడ్జ్ ఫ్రమ్ ద ఆర్మీ. తుపాకీ ఏంట్రా అంటే వాళ్ళకి తెలుసు. నేను ఒక వీడియో చేశాను నా ఒక 6-8 నెలల ముందు. హైదరాబాద్లో కంపెనీ లోకేష్ మిషన్స్ లిమిటెడ్, లోకేశ్వరరావు గారు సెటప్ చేస్తారు. ఆయన ముందు HMTలో ఉండే, ఆయన మిషన్ టూల్స్ ఎక్స్పర్ట్. ఆయన HMT ఎట్లయినా మొత్తం అవుట్ అయిపోయింది మిషన్ మార్కెట్ నుంచి. ఆయన సొంతం స్టార్ట్ చేశారు. 35 సంవత్సరాలు వాళ్ళ కొడుకులు నడిపిస్తున్నారు ఇద్దరు. వాళ్ళకి ఆర్మీ సెమీ మిషన్ గన్ ఆర్డర్ ఇచ్చారు. వాళ్ళు 6 నెలల్లో తయారు చేసి వాళ్ళకి ఇచ్చారు. అంటే వాళ్ళు మొత్తం డిజైన్ చేయలేదు. దేర్ ఇస్ అ థింగ్ కాల్డ్ ARDE ఇన్ పూణే, డిజైన్ ఎస్టాబ్లిష్మెంట్ ఒకటి ఉంది ఆర్మీ. వాళ్ళు అంటే DRDO పనిచేస్తారు. వాళ్ళు డిజైన్ ఇచ్చేసి మాకు ఇట్లా కావాలంటే తయారు చేసి ఇచ్చారు. ఇప్పుడు చూడండి లేటెస్ట్ రఫాల్, ఇవాళ వచ్చిన న్యూస్ అది, ఐ జస్ట్ గాట్ ఇట్ హియర్. లేటెస్ట్ రఫాల్ 120 ఎయిర్క్రాఫ్ట్ మోదీ గారు ఆర్డర్ చేయబోతున్నారు. అంటే మోదీ గారు అంటే మోదీ గవర్నమెంట్ ఆర్డర్ చేయబోతున్నారు. మ్యాక్రోన్తో మాట్లాడి చేయబోతున్నారు. ఎందుకంటే దాంట్లో 70% ఎయిర్క్రాఫ్ట్ భారతదేశం తయారు చేయబోతున్నారు. అన్నిటికంటే ఇంపార్టెంట్ మనం ఒకటి అర్థం చేసుకోవాలి సార్. ఇప్పుడు హైదరాబాద్లో టాటా వాళ్ళు షెల్ తయారు చేస్తా అంటున్నారు రఫాల్. ఇప్పుడు మనం అనుకుంటే షెల్ ఏంట్రా, ఎయిర్క్రాఫ్ట్ ఏంట్రా,
మనం కార్ షోరూమ్కి వెళ్ళే ముందు హోర్డింగ్ చూస్తుంటాం, దిస్ కార్ ఈజ్ ఓన్లీ 5,40,000 అని చెప్పి. కార్ ఇంత పెద్దది ఉంటుంది, చాలా బాగుంది కదా 5,40,000 అని చెప్పి షోరూమ్కి వెళ్తే వాడు అంటాడు, సార్ ఇది వీల్ లేదు సార్, దీనికి 4 వీల్ లేదు, వీల్ పెట్టాలంటే ఇంకొక 2 లక్షలు అవుతాయి సార్ అంటే. అరే నువ్వే చెప్పే కదా 5,40,000, సారీ సార్ ఇది మ్యాక్సిమం డిస్కౌంట్ ఇచ్చి 1 lakh అచ్చా రెడీ గుడ్ అని. పవర్ స్టీరింగ్ లేదు సార్, దానికి ఇంకొక ₹1,00,000 సార్. అరే ఇంకో 50 వేసుకో అయిపోయింది. అట్లా చేసుకుంటూ లాస్ట్లో 10 లక్షలు అవుతాయి కార్. దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్ ఇన్ ఎయిర్క్రాఫ్ట్ ఆల్సో. మనం ఎప్పుడైనా ఒక ఎయిర్క్రాఫ్ట్ ఆర్డర్ చేస్తున్నప్పుడు, అంటే ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్, నాట్ సివిలియన్ ఎయిర్క్రాఫ్ట్, దానికి కాన్ఫిగరేషన్ ఇస్తాం. నేను ఎగ్జాంపుల్ ఇస్తాను సార్, సారీ ఇఫ్ ఐఎమ్ ఓవర్ షూటింగ్ ద టైమ్, బట్ అగైన్ రఫేల్ ఆర్డర్ చేసినప్పుడు మనం ఫస్ట్ 36 ఆర్డర్ చేసాం, 3 స్క్వాడ్రన్లు. ఒక స్క్వాడ్రన్లో యూజువలీ 12 నుంచి 14 ఎయిర్క్రాఫ్ట్ ఉంటుంది. మనకు కావాల్సింది 42 స్క్వాడ్రన్లు, మనకు దగ్గర ఇప్పుడు ఉన్నది 28. అండ్ వీఆర్ ఫైటింగ్ అ 2 front వార్. ఇప్పుడు 2 front కాదు, ఇప్పుడు 3 front అయిపోయింది, పక్కన బంగ్లాదేశ్ కూడా వచ్చేసింది. ఈ 3 front వార్లో మనకు కావాల్సింది అట్లీస్ట్ మినిమం 36 రఫేల్ కావాలి, అంటే 36 స్క్వాడ్రన్లు కావాలి. మన రష్యా దగ్గర నుంచి లాస్ట్ తీసుకోలేదు. హెచ్ఏఎల్ ఇస్ వే బిహైండ్ ఆర్డర్. హెచ్ఏఎల్ సంగతి మనం మాట్లాడక్కర్లేదు, ఎయిర్ ఫోర్స్ చీఫే చెప్పారు, బట్ దే హావ్ టోటలీ ఫెయిల్డ్. ఈవెన్ డిఆర్డిఓ హస్ ఫెయిల్డ్ అని చెప్పారు. మీరు ఒక స్కూటర్ సర్వీస్కి ఇచ్చిన తర్వాత నాకు రేపు పొద్దున్న కావాలరా అంటే వాటి ఒక నెల తర్వాత రమ్మంటే మీకు పిచ్చి పట్టేస్తుంది. ఏంటో నీకు ఇచ్చి నీకు ఇప్పుడు ఏమన్నాను రేపు ఏమంటే ఒకరోజు డిలే చేసుకో, ఒక నెల తర్వాత రమ్మంటా అంటే మీరు కూడా కోప్పడతారు. అదే స్టేట్ ఇప్పుడు హెచ్ఏఎల్ దగ్గర. ఎయిర్ ఫోర్స్ ఇచ్చిన ఆర్డర్ వాళ్ళు ఇవ్వట్లేదు. డిఆర్డిఓ డెలివరీ కావేరీ ఇంజిన్ టోటల్ ఫెయిలియర్, 20,000 కోట్లు ఖర్చు పెట్టారు దాన్ని, నో రిజల్ట్. ఇప్పుడు కొత్తగా యాక్మా అని చెప్పి అడ్వాన్స్ మన కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ డిజైన్ స్టేజ్లో దానికి ఇంజిన్ లేదు. సో వెన్ రఫేల్ వాజ్ ఆర్డర్డ్, రఫేల్ వాళ్ళు వచ్చారు, మన దేశానికి వచ్చి అడిగారు మీకు ఏం కావాలి అన్నారు. మాకు ఒక ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్ ఎట్లా ఉండాలంటే దాని లోపల మన దగ్గర ఇసుక ఉంటుందండి, ఇక్కడ రాజస్థాన్ వైపు ఈ పాకార్ ఎయిర్క్రాఫ్ట్ ఇన్ జైసల్మేర్ అండ్ పఠాన్కోట్ సైడ్ శాండ్ స్టామ్స్ వస్తుంది, అక్కడ రన్వేలో పెట్టుకుంటుంది. ఆ ఇంజిన్ లోపల గుంజుకుపోయింది అనుకోండి, కంప్లీట్ ఇంజిన్ ఇస్ రైట్ ఆఫ్. ఇంజినే మీకు ఒక $50 million ఉంటుంది, మొత్తం రైట్ ఆఫ్. సో వాళ్ళని చెప్పారు దాని లోపల శాండ్ వెళ్ళకూడదు, అట్లాంటి ఒక ఇంజిన్ మాకు కావాలని చెప్పి, ఓకే వీ విల్ మేక్ ఇట్ ఫర్. వాళ్ళు హ్యాపీగా మేము వెళ్ళొచ్చాను అడుగు, కాదు ఇంకేంటి అట్లా అరుణాచల్ ప్రదేశ్ వైపు 24/7 వర్షం పడుతూనే ఉంటుంది, నీళ్ళు ఇంజిన్ లోపల వెళ్ళకూడదు. మరి మీరు ఇక్కడ ఇసుక అన్నారు, అక్కడ ఇంజిన్, అక్కడ నీళ్ళు అంటున్నారు, వర్షం అంటున్నారు, ఏంటని అడిగారు. అయిపోయిందని అడిగారు, అది కూడా ఇచ్చేస్తామని. కాదు ఇంకోటి ఉంది, మా లదాఖ్ వైపు -40 degrees ఉంటుంది, ఆ ఇంజిన్ అక్కడ కూడా పనిచేయాలని. ఆలోచించండి, షెల్ ఎయిర్క్రాఫ్ట్ నుంచి ఇంజిన్ ఇంజిన్ ఇస్ ద మెయిన్ థింగ్. ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ షెల్ ఎవడని తయారు చేసుకుంటాడు. ఇప్పుడు అదే చూడండి, సాఫ్రాన్ అనే కంపెనీ, దే ఆర్ ద వరల్డ్స్ #1 ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ ఆఫ్టర్ జీ వాళ్ళు కూడా చేస్తారు యూఎస్లో. సాఫ్రాన్ వాళ్ళు మన రఫేల్లో ఉన్న అన్ని ఇంజిన్స్ సాఫ్రాన్. వాళ్ళు కూడా బెంగళూరులో ఒక డిజైన్ సెంటర్, హైదరాబాద్లో మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్ పెట్టుకున్నారు. భారతదేశానికి నెక్స్ట్ జనరేషన్ ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్స్ మేము నెక్స్ట్ రఫేల్తో సహా భారతదేశానికి మొత్తం డిజైన్ పని మేము ఇచ్చేస్తామని చెప్తున్నాం. ఆలోచించండి, ఇది మెయిన్ అడ్వాంటేజ్ మన దగ్గర ఇంజిన్ వచ్చేస్తే మన ఎయిర్క్రాఫ్ట్ తయారు చేయడం చాలా ఈజీ. తేజస్ 1, తేజస్ 2 అన్నీ చేసుకున్నాం మనం, కానీ దట్ ఈస్ నాట్ నెక్స్ట్ జనరేషన్ ఎయిర్క్రాఫ్ట్, 3rd generation. మనకు కావాల్సింది 5th generation, Mach 3 మీద పోవాలి, స్పీడ్ ఆఫ్ సౌండ్ 3 times ద స్పీడ్ ఆఫ్ సౌండ్. సో అన్ని ఎయిర్క్రాఫ్ట్ ప్రాబ్లం ఉంటుందండి. మన త్రివేండ్రంలో చూసాం, F-35 తీసుకొచ్చి నెల పెట్టాడు అక్కడ పార్కింగ్, ఏం చేయలేకపోయాడు. మొన్న యూఎస్లో ఒక ఎయిర్క్రాఫ్ట్ క్రాష్ అయింది, మీరు వినుంటారు. 1 hour కాన్ఫరెన్స్ కాల్ చేశారు పైలట్ అండ్ మెక్డొనాల్డ్ డగ్లస్ కంపెనీ, తయారు చేసిన కంపెనీ అండ్ పైలట్. 1 hour కాన్ఫరెన్స్ కాల్, ఇంజిన్ స్టార్ట్ కావట్లేదు, స్టార్ట్ అవుతుంది ఆఫ్ అయిపోతుంది. ఆలోచించి, మీరు ఏదో ఆకాశంలో ఉన్నాం, రోడ్డు మీద అంటే పక్కన తీసుకొని ఆపేసుకొచ్చినా ఆకాశంలో ఉన్నామా. ఫైనలీ ఆఫ్టర్ 1 hour ఆల్సో దే కుడ్ నాట్ రెక్టిఫై. ఎయిర్క్రాఫ్ట్ని ఎజెక్ట్ చేయమన్నారు, పైలట్ ఎజెక్ట్ చేశాడు, ఎయిర్క్రాఫ్ట్ వచ్చి పడితే $100 million గాన్, రైట్ ఆఫ్. ఇది ప్రాబ్లం. సో మన ఏ ఎయిర్క్రాఫ్ట్ కొన్నా కానీ, ఏ డ్రోన్ కొన్నా కానీ, డ్రోన్స్ ఆర్ వెరీ ఈజీ టు మెయింటైన్, ఎందుకంటే దానికి ఎక్కువ విలువ ఉంది. అది మన పెళ్లి డ్రోన్ కాదు, అది ఇది నాట్ DJI డ్రోన్స్, దీస్ ఆర్ వెరీ అడ్వాన్స్ డ్రోన్స్ అనమాట. అది టర్కీ ఈజ్ అ బిగ్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ దట్. నెక్స్ట్ ఈజ్ ఇరాన్. ఇప్పుడు రష్యా వాడుతున్న డ్రోన్స్ పేరు షహీద్ డ్రోన్స్ వాడుతున్నారు. ఎవరిదండి షహీద్? ఇరాన్. రష్యాలో షహీద్ అని పేరు లేదు కదా. సో వాళ్ళు ఇచ్చిన డ్రోన్లు వీరు వాడుకుంటున్నారు. సో ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే, సూపర్ మార్కెట్ ఉంటుంది, అక్కడ వెళ్ళి నాకు ఇది 10 కావాలి, అది 10 కావాలి, ఇది 20 కావాలంటే అక్కడ తీసుకెళ్ళమంటాం, అయిపోయింది. మీరు ఇక్కడ యూజ్ చేసుకుంటారో నాకు తెలియదు. సో అవర్ ఎంటైర్ ఎఫర్ట్ షుడ్ బి మేకింగ్ ఇన్ ఇండియా. దానికి మోదీ గారు చేసిన స్ట్రాటజీకి ఇవాళ వచ్చిన న్యూస్ ప్రకారం డెఫినెట్లీ వీ విల్ డూ దాట్. ఎందుకంటే మనకి కావాల్సింది మన టెక్నాలజీ మన దేశంలో ఉండాలి. మనం బయట నుంచి ఎందుకు తెచ్చుకోవాలి?
మన వీక్నెస్ ఏంటంటే మనం చాలా మటుకు హెచ్ఏఎల్ మీద డిఆర్డిఓ డెలివర్డ్ లేదని చెప్పట్లేదు. అగ్ని 4 కానీ అగ్ని 5 కానీ అన్ని డెలివర్ చేశారు వాళ్ళు, పృథ్వీ, ఆకాష్, నాగ్ అన్ని. కానీ ఫెయిలియర్ ఎక్కడ వచ్చిందంటే కావేరీ ఇంజిన్తో వచ్చింది. ఎన్నో సంవత్సరాల నుంచి ఆలోచించి 20 సంవత్సరాల నుంచి ఒక ఇంజిన్ తయారు చేయలేకపోయారు. నో, ఇంజిన్ ఇస్ అ వెరీ కాంప్లికేటెడ్ టెక్. మనకు ఇంటర్వ్యూ చూసాను ద కావేరీ ప్రాజెక్ట్ డైరెక్టర్ లేడీ. ఆమె ఏమంటుందంటే ఇది ఎట్లా అంటే అంత ఈజీ కాదంటుంది. మన అందరికి తెలిసి ఈజీ కాదండి. దానికోసంగా మీకు 20,000 కోట్లు ఇచ్చాము, డిజైన్ చేసి టెస్ట్ చేసి ఫైర్ చేయమని చెప్పి చేయట్లేదు మీరు. సో నౌ వీఆర్ ఫోర్స్ టు బై ఫ్రమ్ ఫ్రాన్స్. కానీ ఫ్రాన్స్ అని చెప్పారంటే మేము ఇంజిన్ టెక్నాలజీతో సహా ఇచ్చేస్తున్నాం, మీరు మీ షెల్ తయారవుతుంది హైదరాబాద్లో, పక్కనక పెట్టుకోండి, సఫరాన్ వాళ్ళు ఫిట్ చేసి ఇస్తారు ఇంజిన్, దాని తర్వాత ఏబియానిక్స్ పెడతాం, దాని తర్వాత రాడార్ పెడతాం, మనం మొత్తం ఎయిర్క్రాఫ్ట్ ఇండియాలో తయారు చేయొచ్చు. కానీ టెస్టింగ్కి బహుశా ఫ్రాన్స్కి తీసుకెళ్లాల్సి వస్తుంది. ఫైనల్ టెస్టింగ్ వాళ్ళు అప్రూవ్ చేసి సైన్ చేసిన తర్వాత మనం తీసుకుంటాం అక్కడ. సో ద ఎంటైర్ వార్ఫేర్ ఇస్ చేంజ్ సార్, అది మనం అర్థం చేసుకోవాలి. ఇంకోటి పాకిస్తాన్ ఎందుకంటే పోస్ట్ సింధూర్ మనం అనలైజ్ చేస్తున్నాం. సో వీ అనలైజ్ ద టెక్నాలజీ పార్ట్. చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది, మాట్లాడుకుంటే పోతే 9:30 అవుతుంది ఇక్కడే. బట్ షార్ట్గా స్నాప్గా నేను చెప్పుకుంటూ పోతాను ఒకరి తర్వాత. అమెరికా ఎందుకు పాకిస్తాన్ వైపు వెళ్తున్నాను చాలామంది అడిగారు నాకు, చాలా డిబేట్స్లో అడిగారు. అమెరికాతో పాకిస్తాన్ ఇంత సడన్గా ఇంత ప్రేమ ఎందుకు వచ్చిందని. ప్రేమ ఉండే వాళ్ళకి. అమెరికా ఇస్ అ వెరీ సెల్ఫిష్ నేషన్. వాళ్ళు తప్పుపట్టలేదు. అమెరికా ఇవాళ దాకా వాళ్ళ సాయిల్ మీద ఒక్క వార్ కూడా ఫైట్ చేయలేదు. చెప్పండి ఒక వార్. ఒక్కడి పర్ల్ హార్బర్ అటాక్ వాజ్ ఓన్లీ అటాక్. దాని తర్వాత 9/11 జరిగింది. ఏదైనా ఒక యుద్ధం యుఎస్ సాయిల్ మీద జరిగిందండి? లేదు. వియట్నాం, ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్, లిబియా, సిరియా, ఎక్కడెక్కడ వాళ్ళు, సొమాలియా, ఎక్కడ వెళ్ళారో మొత్తం సత్యనాశ చేసి బయటకు వచ్చారు. ఇది అమెరికా స్పెషాలిటీ. ఇప్పుడు నేను మొన్న అడిగాను క్విజ్లో ఒకటి, ఇరాకీ ప్రెసిడెంట్ పేరు చెప్పమని చెప్పాను. ఒకరు ఎవరు తెలియదు. సద్దాం హుసేన్ అని చెప్తే అందరికి తెలిసిపోతుంది. ఇప్పుడు పేరు తెలియదు. లిబియా అంటే గదాఫీ. ఇప్పుడు ఎవరు ఉన్నారు అక్కడ ఎవరు తెలియదు. వాడు వీడి మీద బాంబు వేస్తాడు, వాడు వీధి కూడా బాంబు వేస్తాడు. సిరియా కూడా, సిరియన్ టెర్రరిస్ట్ బికమ్ ప్రెసిడెంట్. ఆలోచించి దట్స్ ఐరనీ ఆఫ్. ఎనీవే, అమెరికా పాకిస్తాన్కి ఎంత సహాయం ఎందుకు చేస్తుంది? చాలామంది అన్నారు, అరే అమెరికాకి వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళ ప్రెసిడెంట్ ట్రంప్ వాళ్ళ కంపెనీతో డీల్ సైన్ చేసుకున్నారు, అసీముని. ఇది మన క్రిప్టో కరెన్సీ అండ్ బిట్కాయిన్ డీల్. కరెక్ట్, అది వాళ్ళ ఫ్యామిలీ కన్సర్న్. కానీ దానికన్నా చాలా ఇంపార్టెంట్ మనం జియో పొలిటిక్స్ అర్థం చేసుకోవాలి. ఇరాన్తో చాలా పెద్ద ప్రాబ్లం ఉంది. ఎవరికి? యూఎస్కి ఉంది, ఇజ్రాయెల్ కూడా ఉంది. పాకిస్తాన్ ఆలోచించండి, పాకిస్తాన్ నుంచి ఇరాన్ బార్డర్. దానికోసం ఇది అనౌన్స్ చేయగానే పాకిస్తాన్ ఈజ్ గోయింగ్ టు గెట్ హెల్ప్ ఫ్రమ్ యూఎస్ అని ఫస్ట్ అబ్జెక్ట్ చేసేది ఎవరు? బలూచ్ లిబరేషన్ ఆర్మీ. వాళ్ళు చెప్పారు మీరు కాల్ పెడితే మేము తీసేస్తామని చెప్పేసి. వాళ్ళకి తెలుసు అక్కడ వచ్చి కూర్చుంటారు వీళ్ళని చెప్పి. ఎందుకంటే దీనికన్నా ముందు చైనా దగ్గర చూడడానికి, చైనాని వాచ్ చేయడానికి బాగారాం ఎయిర్ ఫోర్స్ బేస్ అడిగారు 6 నెలల ముందు. తాలిబాన్ దగ్గర వెళ్ళి అడిగారు, మాకు ఆ ఎయిర్ ఫోర్స్ బేస్ ఇచ్చేసేయండి, మీకు ఎంత కావాలంటే 100 మిలియన్ మీకు ఇచ్చేస్తాం, మేము మెయింటైన్ చేసుకుంటే అది అమెరికన్ టెరిటరీగా ఉండిపోతుంది. అక్కడి నుంచి చైనా 50 కిలోమీటర్ల దూరంలో చైనా ఉంది. వీ కెన్ లిజన్ టు చైనీస్ కమ్యూనికేషన్. వాళ్ళు తాలిబాన్ వాళ్ళు తెలుసు కదా, వాళ్ళు గెట్ లాస్ట్ అన్నారు. సో అమెరికాకి ఇప్పుడు లిజనింగ్ పోస్ట్ కావాలి. బంగ్లాదేశ్లో ఏం జరిగింది మనం అందరికి తెలుసు. బంగ్లాదేశ్లో 2 లిజనింగ్ పోస్ట్ క్రియేట్ చేస్తున్నారు వాళ్ళు. ఒకటి చిట్టగాంగ్ వైపు, ఇంకొకటి వాళ్ళు ఫాక్స్ బజార్ ఆ టైప్ నుంచి 2 లిజనింగ్ పోస్ట్. అంటే సౌత్ చైనా సీలో చైనీస్ సబ్మెరీన్ దిగింది అనుకోండి, అమెరికాకి తెలిసిపోతుంది. అదే టైంలో మయన్మార్లో కూడా 2 ఎయిర్ ఫోర్స్ బేస్ పెట్టుకున్నారు. ఎవరు మాట్లాడరు, మనం కూడా మాట్లాడము. మనకి అజర్బైజాన్లో ఒక ఎయిర్ ఫోర్స్ బేస్, ఎవరు మాట్లాడరు దాన్ని. అర్మేనియాలో ఒక ఎయిర్ ఫోర్స్ బేస్ మనకి. వీ డోంట్ స్పీక్ అబౌట్. మనం మాల్డీవ్స్లో చూసాం ఎందుకు ఇంత పెద్ద కాంట్రవర్సీ అయిందని. అక్కడ కూడా మనకు నేవల్ బేస్ ఉండే, ఇప్పుడు కూడా ఉంది అక్కడ. ఎందుకంటే మూవీస్ మొత్తం రోడ్ మీదకి వచ్చేసాడు, డబ్బులు లేకుండా లాస్ట్ మనం హెల్ప్ చేసాం ఆయన. సో లాంగ్ స్టోరీ షార్ట్, అగైన్ అమెరికా ఎందుకు హెల్ప్ చేస్తున్నారంటే అమెరికాకి ఇరాన్ లిజనింగ్ పోస్ట్గా ఉండాలి. ఇరాన్ని పక్కన పెట్టుకొని వాళ్ళు గేమ్ ఆడుకుంటానికి పాకిస్తాన్ని వాడుకుంటారు. మనం ఏం చేయాలి? వాట్ ఆర్ వీ సపోజ్ టు డూ? దీంట్లో చాలా కాంప్లికేటెడ్ క్వశ్చన్, ఎందుకంటే దీనికి ఒక ఈజీ సొల్యూషన్ లేదు. మనం టారిఫ్ వైపు నుంచి చూద్దాం. మోదీ గారు ఎట్లా బిహేవ్ చేశారని చెప్పి జెరూసలం పోస్ట్లో ఒక చాలా మంచి ఆర్టికల్ వచ్చింది, నా ఫేస్బుక్లో షేర్ చేశారు. జెరూసలం పోస్ట్లో నెటన్యాహుకి చెప్పారు. జెరూసలం పోస్ట్ ద వెరీ సీరియస్ న్యూస్ పేపర్, ఇజ్రాయెల్లో నంబర్ 1 న్యూస్ పేపర్. వాళ్ళు చెప్పారు నెతన్యాహు దగ్గర, మీరు మోదీ దగ్గర నుంచి నేర్చుకోండి హౌ టు డీల్ విత్ అమెరికా. లెసన్ ఏంటంటే అక్కడ గాజాలో ఒక హాస్పిటల్ మీద బాంబు పడారు. అది రెగ్యులర్ నడుస్తుంది డైలీ. దానికి ఒక డేట్ లేదు, టైం లేదు, ఏం లేదు. వాళ్ళకి ఎప్పుడు కావాలంటే వెళ్ళి పడేస్తారు బాంబు. దాంట్లో 4 జర్నలిస్ట్ చనిపోయారు. అల్ జజీరా వాళ్ళు 2, మిగతా ఏదో ఛానల్.
ఇమ్మీడియట్గా నెటన్యాహు మీద ప్రెషర్ వచ్చింది యూఎస్ నుంచి, అపాలజైజ్ చేయండి అంటే ఆయన వచ్చి అపాలజైజ్ చేసి ఆర్మీ చీఫ్ స్టాఫ్ ఆల్సో కేమ్ ఆయన అపాలజైజ్. 2 రోజుల తర్వాత తెలిసింది ఆ చనిపోయిన 4లో 3 టెర్రరిస్ట్. ఇప్పుడు మీరు ఏం చేస్తారు అపాలజీ? దానికో చూడండి, మోదీ గారు నవారో కానీ ఎవరైనా కానీ నోటికి వచ్చి తిట్టారు మమ్మల్ని, బ్రాహ్మిన్స్ ఆర్ మేకింగ్ మనీ, అది ఇది అని చెప్పేసి. వీ డింట్ రియాక్ట్. మన ఒక్కరే మన తరఫు నుంచి మాట్లాడుతుంది కన్సిస్టెంట్లీ, దట్ ఈస్ జయశంకర్. హిస్ జాబ్ ఇస్ టు డూ దట్. ఆయనే మాట్లాడుతుంది, ఎంఈఏ స్పోక్స్ పర్సన్ మాట్లాడుతుంది, మిగతా ఎవరు మాట్లాడలేదు. బికాస్ దట్ ఈస్ హౌ ద ఒక పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ రియాక్ట్ కావాల్సింది. నేపాల్ స్టోరీ చాలా మంది అడిగారు, నేను చెప్పాను నేపాల్కి భారతదేశానికి డిఫరెన్స్ ఏంటనేది. స్టెబిలిటీ ఆఫ్ రెజీమ్స్ అండి. నెహ్రూ టైం నుంచి ఇందిరాగాంధీ టైం దాకా 1947 1950 అని పెట్టుకుందాం. రిపబ్లిక్ నుంచి 64 నెహ్రూ గారు చనిపోయింది. 64 తర్వాత షార్ట్ వైల్ లాల్ బహదూర్ శాస్త్రి, దెన్ ఇందిరాగాంధీ టిల్ 84, దాని తర్వాత రాజీవ్ గాంధీ, దాని తర్వాత చిన్న 3 రెజీమ్ చేంజ్లు, దేవగౌడ, ఇందర్ కుమార్ గుజరాల్ అండ్ చంద్రశేఖర్. దాని తర్వాత మళ్ళీ స్టేబుల్ రెజీమ్ వాజ్పేయి తర్వాత పివి నరసింహారావు తర్వాత 10 years ఆఫ్ నడ్మిట్ ఇంకో రెజీమ్ చేంజ్ వచ్చింది. దాని తర్వాత వీ హ్యాడ్ 10 years ఆఫ్ మన్మోహన్ సింగ్, 11 సంవత్సరాలు మోదీ గారు. మనకి స్టెబిలిటీ ఉందండి. సో యాజ్ అ నేషన్, ఏ నేషన్ స్టెబుల్ ఉంటుందో, ఏ నేషన్ స్ట్రాంగ్గా ఉంటుందో వాళ్ళ మీద ఎవరు దాడి చేయరు. హిందీలో ఒక సేయింగ్ ఉంది, జిస్కీ లాఠీ ఉస్కీ భైన్స్ అని. ఎవరి దగ్గర కర్ర ఉంటుందో బర్రె కూడా వాడది అంట. అదొక స్ట్రాంగ్ ఫిలాసఫీ. అది వీక్ నేషన్. కెనడాని మెక్సికోని ఫుట్బాల్ లాగా ఆడుకుంటున్నారు యుఎస్. ట్రంప్ చెప్పారు, నేను కూర్చోమంటే కూర్చుంటాడు, మెక్సికన్ ప్రెసిడెంట్ నిలబడమంటే నిలబడతాడని. ఆలోచించండి, యూఆర్ టాకింగ్ అబౌట్ ఎ కంట్రీ. వాళ్ళ ఈగో ఏమైంది, వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ ఏమైంది. మనతో అట్లా మాట్లాడి ఫస్ట్ 2 weeks ట్రంప్ మాట్లాడిన దాని ప్రకారం చూడండి, ఆయనేమనుకున్నారు, మన మీద ధమ్కి ఇస్తే మనం చల్లగబడిపోతాం, మన మోదీ గారు వెళ్ళి నమస్కారం చేస్తారు, అపాలజైజ్ చేస్తారు, మనం ఏం చేయలేదు. వై ఐఎమ్ బ్రింగింగ్ దిస్ ఇంటూ కాంటెక్స్ట్ ఇస్ 71 వార్ తర్వాత అమెరికా రిలేషన్ పాకిస్తాన్తోనే ఉంది, దాంట్లో డౌట్ లేదు. ఆఫ్ఘనిస్తాన్ కోసం వాళ్ళు చాలా పాకిస్తాన్ని వాడుకున్నారు. దాంట్లోనే ఇంపార్టెంట్ ఏంటంటే, మనం పాకిస్తాన్ వైపు నుంచి మన ఆర్మీ మూవ్మెంట్స్ అంతా యుఎస్ కూడా ట్రాక్ చేస్తున్నాం. దట్ ఈస్ అనదర్ స్టోరీ. అది చాలా ఒక పెద్ద, ఎందుకంటే వాళ్ళ దగ్గర కూడా ఎయిర్ ఫోర్స్ బేస్ ఇస్ దేర్ ఇన్ ఐదర్ ఇన్ జాకోబాబాద్ ఆర్ ఇన్ సర్గోడా. ఎక్కడో ఒక ప్లేస్లో యుఎస్ ఎయిర్ ఫోర్స్ బేస్ ఉంది, చిన్నది, ఖతార్లో లాగా పెద్ద బేస్ కాదు. దానికోసం కైరాన కొట్టినప్పుడు చూడండి, నెక్స్ట్ డే డీజీఎంఓ ఫోన్ చేశారు, సారీ వీ వాంట్ టు స్టాప్ ద వార్. టిల్ దెన్ డే వాళ్ళు ఒక్క మాట అనలేదు. ఎనీవే, దాని శాటిలైట్ ఇమేజెస్ ఉంది, అందరూ అనలైజ్ చేసుకోవచ్చు, కమర్షియల్ శాటిలైట్ ఇమేజెస్ కూడా అవైలబుల్. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే, ఇప్పుడు మనం ట్రంప్తో మాట్లాడుతున్నప్పుడు వీ హ్యావ్ టు స్పీక్ ఫ్రమ్ ద పొజిషన్ ఆఫ్ స్ట్రెంగ్త్, ఎస్పెషలీ వెపన్స్. మన సెకండ్ న్యూక్లియర్ బాంబ్ ఎక్స్ప్లోషన్ 98 అనుకుంటా బహుశా, మనం పోఖ్రాన్ బ్లాస్ట్ చేసినప్పుడు యుఎస్ మన మీద శాంక్షన్స్ పెట్టారు. నాట్ టారిఫ్, శాంక్షన్స్ అంటే మీరు ఏం కొనలేరు, మీరు అమ్మలేరు. యూరోప్ అండ్ యుఎస్. అప్పుడు మనకి క్రయోజెనిక్ ఇంజిన్స్ కావాలండి ఇస్రోకి, హై శాటిలైట్, హెవీ శాటిలైట్ బియాండ్ 100 tons లిఫ్ట్ చేయాలంటే క్రయోజెనిక్ ఇంజిన్ రష్యా మనకు 2 ఇచ్చారు. మిగతా 2 డిజైన్తో ఇవ్వాలని ఆపేశారు యుఎస్. అదే టైంలో నంబినారాయణ గారిని అరెస్ట్ చేయించారు. కనెక్ట్ ద డాట్స్. నంబినారాయణ వాజ్ వర్కింగ్ ఆన్ క్రయోజెనిక్ ఇంజిన్ ప్రాజెక్ట్. మన ప్రాజెక్ట్ కంప్లీట్ 20 years షిఫ్ట్ అయిపోయింది. వీ గాట్ డిలేడ్ బై 20 years. ఎందుకంటే యుఎస్కి మనం ఆ టెక్నాలజీ మనకు రాకూడదు, ఎట్లా ఆపాలి, అది వాళ్ళు ట్రై చేశారన్నమాట. సో ఇప్పుడు కూడా మనం చేసిన దానికన్నా ముందు, పోఖ్రాన్ కన్నా ముందు కూడా మనం చూసాం, ఎప్పుడైనా మనం న్యూక్లియర్ బాంబ్ టెస్ట్ చేసినా ఏం చేసాం కానీ యుఎస్ అప్పుడే మనని కట్ చేసేస్తుంది. ఇప్పుడు కూడా జీఈ ఇంజిన్స్ మన కొనాలని 2 రోజుల ముందు ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ప్రపోజ్ చేస్తే గవర్నమెంట్ ఏమన్నా తీసుకోవచ్చు. కానీ రేపు వాడు ఒక పార్ట్ పోతే కూడా నేను ఈఎన్ పో అంటాడు. ఏం చేస్తారు మీరు గ్రౌండ్ చేయాల్సి వస్తుంది ఎయిర్క్రాఫ్ట్ అని. చాలా దేశాలకు ప్రాబ్లం ఉంది, ఈజిప్ట్ ఉంది ఆ ప్రాబ్లం. ఇవ్వలేదు వాళ్ళు, మేము ఇవ్వం పో అని చెప్పారు. వాళ్ళు మొత్తం ఎయిర్క్రాఫ్ట్ గ్రౌండ్ చేయాల్సి వచ్చింది వాళ్ళు. సో ఇది యుఎస్ ఈజ్ అ వెరీ గుడ్ బ్లాక్ మెయిలర్. అండ్ వాళ్ళ సెల్ఫిష్ ఇంట్రెస్ట్ చూసుకుంటున్నారు. సో మనం కూడా మన సెల్ఫిష్ ఇంట్రెస్ట్ చూసుకోవాలి. మన రష్యా వైపు ఎందుకు వెళ్తున్నాం, మన చైనా వైపు వెళ్తున్నాం మోదీ గారు అంటే ఎలిఫెంట్ అండ్ డ్రాగన్ ఆర్ డాన్సింగ్ అన్నారు. దాని తర్వాత నెక్స్ట్ డే ట్రంప్ అక్కడ వెళ్ళిపోయారు, ఇండియా అండ్ రష్యా గాన్ టు ద డార్క్ చైనీస్ సైడ్ అన్నారు. 3వ రోజు డైలాగ్ మారిపోయింది, మోదీ ఈజ్ ద గ్రేటెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ ద వరల్డ్ అన్నాడు. ఐ వాంట్ టు స్పీక్ టు హిమ్ అని. చూడండి 3 రోజుల్లో 3 డైలాగులు. సో ద మెయిన్ థింగ్ ఫ్రమ్ ఆపరేషన్ సింధూర్ ఏంటంటే, యు ఆర్ స్పీకింగ్ ఫ్రమ్ అ పొజిషన్ ఆఫ్ స్ట్రెంగ్త్. మాకు కావాలంటే కొడతాం. ఇది ఇజ్రాయెల్ దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి. అండ్ చాలా మంది అన్నారు, మన పాకిస్తాన్ మీద దాడి చేశాం కదా, దాని ఎగ్జాక్ట్ కాపీ ఇజ్రాయెల్ ఖతార్ మీద కొట్టారు. ఏది కరెక్ట్గా బాంబింగ్ చేసింది వాళ్ళ
ఇది హమాస్ ఎప్పుడు అనుకోలేదు దట్ దే విల్ గెట్ బాంబ్డ్ ఇన్ ఖతార్. అక్కడ బాంబ్ చేశారు. ఇట్స్ అ లెసన్ వాట్ వి డిడ్ టు పాకిస్తాన్. దానికోసం మన సెక్యూరిటీ కౌన్సిల్ డిబేట్ నడిస్తే పెద్ద గొడవ జరిగింది అక్కడ. పాకిస్తాన్ ఇస్ వన్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ సెక్యూరిటీ కౌన్సిల్ 15 members. వాళ్ళు మనం మాట్లాడనే లేదు. సో అవర్ ఫెలో టుక్ ఆఫ్. ఇజ్రాయలీ వాజ్ వర్స్. వాడు 4 seconds ఇచ్చాడు. 4 seconds చెప్పారు యూఆర్ టెర్రరిస్ట్ కంట్రీ అన్నాడు. కథ అయిపోయింది 4 seconds. ఈ మేడ్ ద డ్యామేజ్. సో వీ హ్యావ్ టు నాట్ హ్యావ్ నార్మల్ రిలేషన్స్ విత్ పాకిస్తాన్. మనం చేయలేము. లెట్ us be వెరీ క్లియర్. అమ్మన్కి ఆశ లేదు, ఏం నాన్సెన్స్ లేదు. దే ఆర్ అన్ ఎనిమీ నేషన్. ఇజ్రాయెల్ ఎట్లా చూసుకుంటున్నారో మిగతా దేశాలని వాళ్ళ చుట్టుపక్కల ఉన్న అన్ని 6 day war ఫైట్ చేశారు, యామ్ కిప్పర్ వార్ ఫైట్ చేశారు. దాని తర్వాత October 7th ఏం జరిగింది మన అందరికీ తెలుసు. వీఆర్ ఆల్సో సరౌండెడ్ బై హాస్టైల్ నేబర్స్. శ్రీలంక ఇప్పుడు ఎక్కువ గొడవ చేయట్లేదు. మనం ఏం చేసాం గుర్తుంటుందో లేదు సార్, శ్రీలంక దగ్గర ఒక పెద్ద నేవల్ బిల్డింగ్ బేస్ ఉంది. చైనా వాళ్ళు కొనుక్కోవడానికి రెడీగా ఉన్నారు. అప్పుడే వాళ్ళ లెఫ్టిస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు చూడండి, ఆయన వచ్చారు ఇండియాకి. వచ్చి మాకు $500 million కావాలి, ఎందుకంటే వాళ్ళు అప్పులు తీసుకుని వచ్చి మా డోర్ దగ్గర నిలబడ్డారని చెప్పారు. మోదీ గారు అన్నారు ఓకే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గివ్ అ రోల్ ఆఫ్ క్రెడిట్ $500 million. ఏం చేస్తారంటే $500 million చేసి మళ్ళీ ఇచ్చేసి మళ్ళీ వచ్చి మన దగ్గర అప్పులు అడుగుతారు. అది ఇంకో స్టోరీ. మోదీ గారు కండిషన్ ఏం పెట్టారు, మీ దగ్గర ఒక నేవల్ మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ ఉంది చూడండి, మ్యానుఫ్యాక్చరింగ్ బేస్, నాట్ నేవల్ బేస్, అది మేము కొనుక్కుంటాం, మాకు అది కావాలి. అది ఎక్కువ మన న్యూస్లో రాలేదు. ఎకనామిక్ టైమ్స్లో ఇక్కడ ఆ స్టోరీ వచ్చింది. మన వాళ్ళు ఏం చేస్తారు, మ్యాజికాన్ డాక్ అని చెప్పి బాంబేలో పెద్ద నేవల్ బేస్ మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ ఉన్నాం. నా చాలా వార్షిప్స్ తయారు చేస్తాం. మనం వాళ్ళ స్టేక్ మొత్తం కొనుక్కున్నాం. బికాస్ లిస్టెడ్ కంపెనీ. ఆలోచించండి, స్ట్రాటజిక్ మూవ్. ఇన్ వన్ స్ట్రోక్ హంబాబోటా పోర్ట్ పాకిస్తాన్ చైనాకి ఇచ్చారు. చైనా వాళ్ళు అప్పు ఇచ్చిన తర్వాత కట్టకపోతే హంబా పోర్ట్ గుంజుకున్నారు. మనం ఏం చేసాం, వి బాట్ దిస్ స్పేస్. మాల్డీవ్స్ అని ఏం చేసాం, ఆడు మొత్తం రోడ్ మీదకి వచ్చిన తర్వాత భారతదేశానికి ఎవ్రీ వీక్ వస్తున్నాడు. 2 వారాలు వచ్చి ఇంకా 50 బిలియన్ అడుకుని పోతున్నాడు. ఎందుకంటే సౌదీ అరేబియాకి 100 billion ఇవ్వాలి. వాడు అన్నాడు రాకపోతే నేను వచ్చి ఐలాండ్కి గుంజుకుపోతాను. ఆ పరిస్థితికి వచ్చేసారు. సో వీ హ్యావ్ టు ఫైట్ అవర్ ఓన్ వార్స్. ఎందుకంటే నేను రాసుకున్న పాయింట్స్ లేదా మెయిన్గా అడ్వాన్స్డ్ వార్ఫేర్ అనేది నెక్స్ట్ జనరేషన్ జరుగుతుంది. దాంట్లో చాలా మార్పులు వస్తున్నాయి. ఎందుకంటే యుక్రెయిన్ రష్యా వార్ ఇప్పుడు దాకా ఎందుకు ఎండ్ కావట్లేదు అనేది దాంట్లో ఒక స్టోరీ ఉంది. వార్ ఎప్పుడు ఎండ్ అవుతుందండి, 2 sides ఈక్వల్ ఉంటే ఎప్పుడు వార్ ఎండ్ కాదు. ఎవడో ఒకరిని కట్టి ఖతం చేసేస్తే వాడు వచ్చి ఏడుస్తాడు, బాబు నన్ను సాల్ కొట్టింది, నేను సరెండర్ చేస్తున్నాను. మనం అదే చేస్తాం పాకిస్తాన్ సార్. రష్యాతో జరగట్లేదు అది. రష్యా ఎంత కొట్టినా కానీ యుక్రెయిన్ వాళ్ళకి మళ్ళీ ఆయుధాలు ఇస్తున్నారు యూరోప్. సో రష్యా కూడా దేశ్ ఆల్సో సెడ్ ఫైన్ వీ విల్ ఫైట్. ఎప్పుడు దాకా పోతా చూద్దాం. లాస్ట్ ఏమైపోతుందంటే వాళ్ళు వీళ్ళిద్దరు కొట్టుకొని నోబడీ దేర్ ఇన్ ద ఫీల్డ్, ఖాళీ అయిపోతుంది ఫీల్డ్ అంతా. బట్ రష్యాగానే ఉండిపోతుంది. దట్ ఈస్ నాట్ డౌట్ అబౌట్. సో మనం కూడా ఇంటర్నేషనల్ రామిఫికేషన్ చూస్తే మన మెయిన్లీ డిప్లొమసీ అండి. అండ్ దాంట్లో ఐ విల్ సెల్యూట్ నరేంద్ర మోదీ అండ్ జయశంకర్, డౌట్ లేదు. ద ఆర్ట్ ఆఫ్ డిప్లొమసీ. ఎప్పుడు మనం మీకు అందరు గిరిధర్ మామిడి గారు తెలుసుంటారు, చాలా క్లోజ్ ఫ్రెండ్. ఇక్కడ గిరిధర్ మామిడి గారు ఎప్పుడు చూస్తే తిరుగుతూ ఉంటారు. ఓకే, ఈవెన్ ద ఫార్మర్ సిఎఫ్ఓ ఆఫ్ గూగుల్, ఫార్మర్ సిఎఫ్ఓ ఆఫ్ డిఎల్ఎఫ్. కానీ ఆయన ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ ప్రజ్ఞాప్రభ అక్కడ ఇది అక్కడ అని తిరుగుతుంటారు దేశంలో. ఎక్కడో చూస్తే సడన్గా కాశ్మీర్లో కనిపిస్తారు. సో మా ఆఫీస్లో రన్నింగ్ జోక్ ఉంది ఏంటంటే, నేషనలిస్ట్ సాయి గారు ఆఫీస్లో జయశంకర్ గారి కన్నా ఎక్కువ ట్రావెల్ చేసి ఇది కంట్రీలో గిరిధర్ గారు అని చెప్పేసి. సో ఆ స్టోరీ అనమాట. జయశంకర్ గారు ఎంత తిరుగుతారు చూడండి. ఈజ్ దేర్ ఇన్ ఎవ్రీ కంట్రీ. ఓకే, చాలా మంది అన్నారు శశి తరూర్ ఇస్ ద బెటర్ ఫారిన్. ఫారిన్ మినిస్టర్ ది గ్రేటెస్ట్ కేపబిలిటీస్ నోరు మూసుకొని కూర్చోాలి. ఎప్పుడు మాట్లాడాలి అప్పుడే మాట్లాడాలి. శశి తరూర్కి ఉల్టా ప్రాబ్లం ఉంది. ఆయన కెమెరా కనిపించాను, మైక్ కనిపించాను, స్టార్ట్ చేసేస్తాడు. ఆఫ్ ఉందో ఆన్ ఉందో కూడా అడిగాడు. అది పరిస్థితి. సో ద ఫ్యూచర్ ఆఫ్ వార్ఫేర్, వీఆర్ కమింగ్ క్లోజ్ టు 7:45. క్వశ్చన్స్ తీసుకొచ్చా సార్? ఓకే, ఐ డోంట్ నో, యూ హ్యావ్ అ పాజిటివ్ ఆఫ్ టైం? ఓకే. సో ఎందుకంటే 1-way ట్రాఫిక్ ఉంటే బోర్ కొడుతుంది. యూ హ్యావ్ టు హ్యావ్ 2-way ట్రాఫిక్. సో ద ఫ్యూచర్ ఆఫ్ వార్, ఆపరేషన్ సింధూర్ తర్వాత మన టెక్నాలజీ మీద మొత్తం మన ఎఫర్ట్ వెళ్ళాల్సి వస్తుంది. దానికోసం 25,000 నుంచి 50,000 కోట్లు అడిషనల్ బడ్జెట్ శాంక్షన్ చేశారు రాజ్నాథ్ సింగ్ గారు. ఏం కావాలంటే కొనుక్కోమన్నారు మోదీ గారు. మీరు ఈ పోరల్ని పెట్టి ఈ స్టార్ట్అప్ ఇండియా చేసి డ్రోన్లు తయారు చేస్తారు, నాకు తెలియదు, నాకు కావాల్సిందే. కానీ దానికి ఒక ఇంటిగ్రేటెడ్ కమాండ్ కావాల్సి వస్తుంది. వీడు ఒక డ్రోన్ తయారు చేస్తాడు, వాడొక డ్రోన్ తయారు చేస్తాడు, మూడు పనిచేయవు. అది ప్రాబ్లం. అదొకటిసారి ఉంటుంది. యూ హ్యావ్ టు హ్యావ్ మిషన్స్ విచ్ టాక్ టు ఈచ్ అదర్. దానికోసం మనం అమెరికా దగ్గర నుంచి ఇంజిన్ తీసుకున్నాం. రేపు ఫ్రాన్స్ దగ్గర తీసుకుంటే ఒక ఇంజిన్లో ఫిట్ చేయలేము. కార్లలో ఉంటుంది, టయోటా ఇంజిన్ తీసుకొచ్చి మారుతిలో పెట్టలేము మనం. సో వీ హ్యావ్ టు హ్యావ్ ద ప్రాపర్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. అది ద ఫ్యూచర్ ఆఫ్ వార్ఫేర్ ఇస్ దేర్. నాది
దీని తర్వాత 15 minutes I think we can take questions depending on the organizers. మీ కాబట్టి మైక్ అక్కడ పంపిస్తానండి. వన్ ఆఫ్ ద ఆర్గనైజర్స్ కెన్ జస్ట్ టేక్ ద మైక్ అరౌండ్. మీకు ఏ ప్రశ్న ఉంటే నేను ఐ విల్ బి మోర్ దెన్ గ్లాడ్ టు ఆన్సర్. సర్ ఈజ్ ఆల్సో హియర్, ఈ కెన్ ఆల్సో ఆన్సర్. థ్యాంక్ యూ వెరీ మచ్.